ఓం శాంతి. విసిడి నెంబర్ 476, కోయల్పాలెం, తమిళనాడు. बंगलोर जयनगर में वाणी चल रही थी। బెంగళూరు జయనగర్లోని వాణి నడిచింది. 22 मार्च 1967 22 మార్చ్ 1967 तीसरे पेज के आदि में 3వ పేజీ యొక్క ఆదిలోని बात चल रही थी। విషయం నడిచింది. बाप के साथ योग रखें तो आत्मा में रोशनी आ जाए। తండ్రితో పాటు యోగం పెట్టుకున్నట్లయితే ఆత్మలోని ప్రకాశం వస్తుంది. क्या ఏంటి? रोशनी? ప్రకాశం. बाप के साथ योग रखने से रोशनी आती है। తండ్రితో పాటు యోగం పెట్టుకున్నట్లయితే ఆత్మలోని ప్రకాశం వస్తుంది. स्थूल दुनिया में रोशनी देने वाला कौन है? స్థూలమైన ప్రపంచంలో ప్రకాశాన్ని ఇచ్చేటటువంటి వారు ఎవరయ్యారు? ये दुनिया है, ఇదేదైతే ప్రపంచం ఉందో इसमें रोशनी कब होती है? దీనిలోని వెలుగు అనేది ఎప్పుడు వస్తుంది? जब సూర్యుడు వచ్చినప్పుడు అని స్టూడెంట్ అన్నారు. सूर्य निकलता है तो ఎప్పుడైతే సూర్యుడు వెలువడతారో అప్పుడు रोशनी होती है। ప్రకాశం వస్తుంది. क्योंकि सूर्य का संग मिलता है तो आंखों में रोशनी जगमगाती है। ఎందుకంటే సూర్యుని యొక్క వెలుగు ఎప్పుడైతే లభిస్తుందో అప్పుడు నేత్రాలలోని వెలుగు అనేది తలతలలాడుతుంది. चारों तरफ उजेला हो जाता है। నలువైపులా ప్రకాశం అయిపోతుంది. ऐसे ही అలాగే ये जो ब्राह्मणों की संगम युगी दुनिया है, ఇదేదైతే బ్రాహ్మణ సంగం యుగి ప్రపంచం ఉందో इसमें जिनका बाप ज्ञान सूर्य के साथ योग लग जाए దీనిలోని జ్ఞాన సూర్యుడు తండ్రితో పాటు ఎవరికైతే యోగం కుదిరిపోతుందో तो आत्मा रोशनी में आ जाए। అప్పుడు ఆత్మ ప్రకాశంలోకి వచ్చేస్తుంది. योग में ना रहने के कारण अंधेरा हो गया है। యోగంలో లేని కారణంగా అంధకారం అయిపోయింది. किसके साथ योग में न रहने के कारण ఎవరితో పాటు యోగంలో లేని కారణంగా है? జ్ఞాన సూర్యుడు తండ్రితో పాటు అని స్టూడెంట్ అన్నారు. ज्ञान सूर्य बाप के साथ योग में न रहने के कारण జ్ఞాన సూర్యుడు తండ్రితో యోగం లేని కారణంగా अज्ञान का अंधेरा हो गया है। అజ్ఞానం యొక్క అంధకారం అయిపోయింది. ज्ञान सूर्य बाप के साथ योग नहीं है तो किसके साथ योग रहा? జ్ఞాన సూర్యుడు తండ్రితో పాటు యోగం లేకపోయినట్లయితే ఎవరితో అయ్యింది? ఎవరితో ఉంది? है? స్టూడెంట్ ఏదో అన్నారు. చంద్రుడితో పాటు అని స్టూడెంట్ అన్నారు. शंकर पार्टी से योग रहा। శంకర్ పార్టీతో యోగం అయిపోయిందా? చంద్రుడు అని మాతాజీ అన్నారు. चंद्रमा से योग रहा। చంద్రుడితో యోగం ఉంది. चंद्रमा तो చంద్రుడైతే खुद रोशनी नहीं देने वाला है। స్వయం వెలుగునిచ్చేటటువంటి వారు కాదు. सूर्य సూర్యుడు चंद्रमा को रोशनी देता है। చంద్రుడికి వెలుగునిస్తాడు. चंद्रमा स्वयं प्रकाशित చంద్రుడు స్వయం ప్రకాశం नहीं है, కాదు. इसलिए चंद्रमा को कहते हैं అందువలనే చంద్రుణ్ణి అంటారు राकापति। రాఖాపతి. क्या? ఏంటి? रात्रि का स्वामी, రాత్రి యొక్క స్వామి. अज्ञान रात्रि का स्वामी అజ్ఞాన రాత్రి యొక్క స్వామి कौन? ఎవరు? चंद्रमा। చంద్రుడు. और सूर्य మరియు సూర్యుడు ज्ञान జ్ఞాన दिन का स्वामी। దినం యొక్క స్వామి. तो योग किसके साथ रखना है? అయితే యోగాన్ని ఎవరితో పెట్టుకోవాలి? जरूर है, ज्ञान सूर्य के साथ योग रखेंगे తప్పకుండా జ్ఞాన సూర్యునితో పాటు యోగం तो आत्मा में रोशनी అప్పుడు ఆత్మలోని ప్రకాశం आवेगी। వస్తుంది.
तो अभी अंधेरा हो गया है, इसलिए बच्चों को बाप कहते हैं जितना याद में रहेंगे అయితే ఇప్పుడు అంధకారం అయిపోయింది, తండ్రి అంటారు ఎంత స్మృతిలోని ఉంటారో उतनी ही तुम्हारी आत्मा की लाइट बढ़ती जाएगी। అంతే మీ ఆత్మ యొక్క లైట్ అనేది పెరుగుతూ వెళ్తుంది. क्या ఏంటి? आत्मा की लाइट कैसे दिखाई पड़ती है? ఆత్మ యొక్క లైట్ దేని ద్వారా కనిపిస్తుంది? हैं? नहीं, స్టూడెంట్ ఏదో జ్ఞాన సూర్యుడు వచ్చినప్పుడు అని అన్నారు బాబా. కాదు, आत्मा की लाइट, जिस आत्मा में लाइट बढ़ेगी, ఆత్మ యొక్క లైట్ ఏ ఆత్మలోనైతే లైట్ అనేది పెరుగుతుందో ज्ञान सूर्य के संग से, జ్ఞాన సూర్యుని యొక్క సాంగత్యం ద్వారా याद से लाइट बढ़ेगी, యాదుతో లైట్ అనేది పెరుగుతుంది. उसकी रोशनी దాని యొక్క వెలుగు कैसे दिखाई पड़ेगी? हाथों से दिखाई पड़ेगी, पाँव से दिखाई पड़ेगी, దేని ద్వారా కనిపిస్తుంది? నేత్రాల ద్వారా కనిపిస్తుందా, కాళ్ళ ద్వారా కనిపిస్తుందా? కళ్ళల్లో నుండి అని చెప్పి స్టూడెంట్ అన్నారు. आंखों से दिखाई पड़ती है, నేత్రాల ద్వారా కనిపిస్తుంది. चेहरे में ముఖంలోని वो तेज ఆ ప్రకాశం दिखाई पड़ता है, కనిపిస్తుంది. तो लाइट तुम्हारी आत्मा की बढ़ती जाएगी। అయితే లైటు మీ ఆత్మ యొక్క లైటు అనేది పెరుగుతూ వెళ్తుంది. जैसे पेट्रोल का निशान रहता है ना, ఎలా అయితే పెట్రోల్ యొక్క చిహ్నం ఉంటుంది కదా, तो ये भी याद का मीटर है। అయితే ఇది కూడా యాదు యొక్క మీటర్ అయ్యింది. क्या? ఏంటి? याद का యాదు యొక్క स्टॉक जिसका ज्यादा होगा, స్టాక్ ఎవరి దగ్గర అయితే ఎక్కువగా ఉంటుందో तो वो मीटर बतावेगा అప్పుడు ఆ మీటర్ చెబుతుంది कि इनकी आंखों में चमक ఏమనంటే వీరి నేత్రాలలోని వెలుగు आ गई है। వచ్చేసింది. याद से आत्मा प्योर बनती है, స్మృతి ద్వారా ఆత్మ ప్యూర్గా అవుతుంది, लाइट बढ़ती जाती है। లైట్ పెరుగుతూ వెళ్తుంది. याद नहीं करेंगे స్మృతిని చెయ్యకపోయినట్లయితే तो लाइट भी नहीं मिलेगी, అప్పుడు వెలుగు కూడా లభించదు. लाइट मिलेगी याद से। యాదు ద్వారా లైట్ లభిస్తుంది. विस्मृति में रहेंगे, విస్మృతిలోని ఉన్నట్లయితే, याद नहीं करेंगे స్మృతిని చెయ్యకపోయినట్లయితే तो लाइट नहीं मिलेगी। అప్పుడు లైట్ అనేది లభించదు. याद से लाइट वृद्धि को पाती रहेगी। స్మృతి ద్వారా లైట్ అనేది వృద్ధిని చెందుతూ వెళ్తుంది. वो रोशनी आत्मा की ఆ ఆత్మ యొక్క ప్రకాశం बढ़ती जाएगी। పెరుగుతూ వెళ్తుంది. याद न किया స్మృతిని చెయ్యకపోయినట్లయితే और कोई पाप कर्म, వేరే ఏదైనా పాపకర్మ, विकर्म, వికర్మ, विपरीत कर्म कर लिया, విపరీత కర్మని చేసేసినట్లయితే, श्रीमत के శ్రీమతంది खिलाफ कर्म कर लिया, విరుద్ధమైన పనిని చేసేసాం, तो लाइट कम हो जाएगी। అప్పుడు వెలుగు అనేది తగ్గిపోతుంది. क्या बात हुई? ఇదేం విషయం అయ్యింది? कर्म करने से కర్మని చేయడం ద్వారా क्या कनेक्शन हुआ? ఏం కనెక్షన్ అనేది ఉంది? याद कर। యాదది बाप के याद में रहकर काम याद रहेगी తండ్రి యొక్క యాదులో ఉండి అనేదో స్టూడెంట్ అన్నారు. तो विकर्म होगा नहीं। స్మృతి ఉన్నట్లయితే వికర్మలు అవ్వనే అవ్వవు. है? दूसरी बात, రెండో విషయం, याद कब रहेगी? స్మృతి ఎప్పుడుంటుంది? जब बाप की सेवा में। ఎప్పుడైతే తండ్రి యొక్క సేవలోని ఉంటాము. सेवा किसे कहा जाता है? సేవ అని దేనిని అంటారు? बाप जैसे चलाता है, తండ్రి ఎలా అయితే నడిపిస్తారో, कोई सोचना जैसे चलाना चाहता है, ఎలా నడిపించాలని అనుకుంటారో वैसे ही चले, అలాగే నడవాలి. विपरीत न चले। విపరీతంగా నడవకూడదు. अपोजिशन में ना आवे, అపోజిషన్లోకి రాకూడదు. न वाचा से अपोजिशन में आवे, వాచా ద్వారా కూడా అపోజిషన్లోకి రాకూడదు. न दृष्टि से अपोजिशन में आवे, దృష్టి ద్వారా కూడా అపోజిషన్లోకి రాకూడదు.
न कर्मेंद्रियों से अपोजिशन में आवे, కర్మేంద్రియాలతోని కూడా అపోజిషన్లోకి రాకూడదు, कर्मेंद्रियों से वाचा से కర్మేంద్రియాలతోని వాచాతోని कोई भी ऐसा काम न करे जो ఏది కూడా అటువంటి పనిని చెయ్యకూడదు ఏదైతే आपकी श्रीमती के తండ్రి యొక్క శ్రీమతానికి विपरीत। अगर విపరీతంగా ఉంటుందో, ఒకవేళ विपरीत हुआ విపరీతం అయినట్లయితే तो सर्विस की या डिसर्विस की? అప్పుడు సర్వీస్ ని చేసామా లేక డిస్సర్వీస్ ని చేసామా? డిస్సర్వీసు అని స్టూడెంట్ అన్నారు. डिसर्विस हो गई, డిస్సర్వీస్ అయిపోయింది. डिसर्विस हो गई డిస్సర్వీస్ అయిపోయింది माना అనగా बाप उन डिसर्विस करने वाले बच्चों को याद తండ్రి ఆ డిస్సర్వీస్ ని చేసేటటువంటి పిల్లలని స్మృతి नहीं कर सकता। చెయ్యలేరు. बाप किन बच्चों को याद करता है? తండ్రి ఏ పిల్లలని స్మృతి చేస్తారు? जो सर्विसेबल बच्चे हैं ఎవరైతే సర్వీసేబుల్ పిల్లలు ఉన్నారో वो याद करता है। వారిని స్మృతి చేస్తారు. तो जिन्होंने विकर्म कर दिया श्रीमत के అయితే ఎవరైతే వికర్మలని చేసేసారో, శ్రీమతానికి विपरीत कर्म कर दिया, విపరీత కర్మని చేసేసారో, वी माना ఈ विपरीत, అంటే విపరీతం, तो उन बच्चों को बाप అయితే ఆ పిల్లలని की पावर తండ్రి యొక్క పవర్ लाइट होगी। లైట్ లభించదు. बाप भी तो मन बुद्धि आत्मा है ना, తండ్రి కూడా మనసు బుద్ధి రూపి ఆత్మ అయ్యారు కదా, तो वो भी तो बच्चों को याद करता है। వారు కూడా పిల్లలని స్మృతి చేస్తారు కదా. दोनों तरफ से अगर कनेक्शन मिले రెండు వైపులా ఒకవేళ కనెక్షన్ కలిసినట్లయితే तो ज्यादा याद होगी, అప్పుడు ఎక్కువ యాద్ అనేది ఉంటుందా, या एक तरफ से कनेक्शन मिले तो ज्यादा याद होगी? లేక ఒకవైపు కనెక్షన్ ఉన్నట్లయితే ఎక్కువగా స్మృతి ఉంటుందా? दोनों तरफ से करना। दोनों రెండు వైపులా కనెక్షన్ ఉంటే అని స్టూడెంట్ అన్నారు. तरफ से कनेक्शन जुटा हुआ होगा రెండు వైపులా కనెక్షన్ అనేది జోడించబడి ఉన్నట్లయితే तो याद बहुत तीखी आएगी। అప్పుడు స్మృతి అనేది చాలా తీక్షణంగా వస్తుంది. तो बाप असल से जिन बच्चों को याद करते हैं అయితే తండ్రి ఏ సర్వీసేబుల్ పిల్లలనైతే స్మృతి చేస్తారో उन बच्चों को पावर ఆ పిల్లలకి పవర్ स्पेशल मिल जाती స్పెషల్ లభిస్తుంది. है। ये स्थूल आंखों से जो दृष्टि देते हैं ఇది స్థూలమైన నేత్రాలతోని ఏదైతే దృష్టినిస్తారో वो तो अल्पकाल के लिए, थोड़े समय के लिए, అదైతే అల్పకాలికం కోసం, కొద్ది సమయం కోసం. लेकिन तीसरे नेत्र से जिन बच्चों को याद करते हैं बुद्ध रूपी तीसरे नेत्र से కానీ మూడవ నేత్రంతోని ఏ పిల్లలనైతే స్మృతి చేస్తారో, బుద్ధురూపి మూడవ నేత్రంతోని उन बच्चों को कितनी पावर मिलती होगी। ఆ పిల్లలకి ఎంత పవర్ లభిస్తుందో. लेकिन मिलेगी किनको? కానీ ఎవరికి లభిస్తుంది? जो श्रीमती के ఎవరైతే శ్రీమతానికి अनुकूल, అనుకూలంగా, श्रीमती के శ్రీమతానికి तरीके से काम करेंगे। పద్ధతి ప్రకారంగా పనిని చేస్తారు. तुम पुरुषार्थ करते हो सतो प्रधान बनने का, మీరు సతో ప్రధానంగా అవ్వడం కోసం పురుషార్థమని చేస్తారు. तमो प्रधान बनने का तो कोई पुरुषार्थ తమో ప్రధానంగా అవ్వడం కోసం అయితే పురుషార్థమని ఎవరు नहीं करता। చెయ్యరు. ये बहुत समझने की बात है। ఇవి చాలా అర్థం చేసుకోవడానికి సంబంధించిన విషయాలు. ये सतो प्रधान कब बनेंगे? ఏమనంటే సతో ప్రధానంగా ఎప్పుడు తయారవుతాము? जब सत्य कर्म करेंगे, ఎప్పుడైతే సత్యమైన కర్మలని చేస్తాము, सत्य वाचा बोलेंगे, సత్యమైన వాచాని మాట్లాడతాము. झूठा कर्म कर लिया, అసత్యమైన పనిని చేసేసినట్లయితే, झूठी बात बोल दी అసత్యపు మాటల్ని మాట్లాడేసినట్లయితే तो क्या होगा? అప్పుడు सतो ఏమవుతుంది? प्रधान आत्मा సతో ప్రధానమైన ఆత్మ नहीं बस याद से तुम्हारी आत्मा पवित्र हो जाएगी। యాదు ద్వారా మీ యొక్క ఆత్మ పవిత్రంగా తయారైపోతుంది. तुम लिख भी सकते हो। మీరు వ్రాయొచ్చు కూడా. ये रचयिता और रचना का ज्ञान ఈ రచయిత మరియు రచనల యొక్క జ్ఞానం श्री कृष्ण नहीं दे सकते। శ్రీకృష్ణుడు ఇవ్వలేరు.
क्या कहा ఏమన్నారు? क्या लिख सकते हो रचना ఏం రాయవచ్చు? रचयिता श्री कृष्ण रचयिता का ज्ञान రచయిత యొక్క జ్ఞానం श्री कृष्ण ही दे सकते శ్రీకృష్ణుడు ఇవ్వలేరు అని స్టూడెంట్ అన్నారు. की रचना है సత్యుగి రచన అయ్యింది, वो रचयिता का ज्ञान कैसे देगा వారు రచయిత యొక్క జ్ఞానాన్ని ఎలా नहीं ఇవ్వగలుగుతారు? दे सकते और रचना स्वयं भी अपना ज्ञान नहीं जान सकती जब तक बाप न बतावे మరియు 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 రచన కూడా స్వయం కూడా తెలుసుకోలేకపోతుంది ఎంతవరకు అయితే రచయిత తండ్రి చెప్పరో. तो रचयिता और रचना का ज्ञान అయితే రచయిత మరియు రచనల యొక్క జ్ఞానాన్ని जो सृष्टि का पहला पत्ता है సృష్టి యొక్క మొదటి ఆకు ఎవరైతే ఉన్నారో वो सृष्टि को नहीं दे सकता వారు సృష్టికి ఇవ్వలేరు. उसमें ज्ञान है ही नहीं వారిలోని జ్ఞానం లేనే क्या? లేదు. ఏంటి? ज्ञान की रोशनी ज्ञान चंद्रमा में జ్ఞానం యొక్క ప్రకాశం జ్ఞాన చంద్రుడిలోని नहीं है किसमें है ఎవరిలో ఉంది? ज्ञान सूर्य में జ్ఞాన సూర్యునిలోని ఉంది. वो सूर्य ज्ञान सूर्य ही जब इस सृष्टि पर आते हैं ఆ సూర్యుడు జ్ఞాన సూర్యుడే ఎప్పుడైతే ఈ సృష్టి మీదకి వస్తారో सूर्य के रूप में సూర్యుని రూపంలోని, चंद्रमा के रूप में नहीं చంద్రుడి యొక్క రూపంలోని కాదు. चंद्रमा की रोशनी में और सूर्य की रोशनी में क्या अंतर है చంద్రుని యొక్క ప్రకాశంలోని సూర్యుని యొక్క ప్రకాశంలోని తేడా అనేది ఏముంది? చంద్రుని యొక్క ప్రకాశంలోని క్రిమికీటకాలు ఫలించబడతాయి స్టూడెంట్ అన్నారు. सूर्य की रोशनी तीखी होती है సూర్యుని యొక్క ప్రకాశం తీక్షణంగా ఉంటుంది. ज्ञान की रोशनी జ్ఞానం యొక్క ప్రకాశం तीखी होती है తీక్షణంగా ఉంటుంది. वो कहते हैं राम के बाण వారిని అంటారు రాముని యొక్క బాణాలని. काहे के बाण దేని యొక్క బాణాలు? ज्ञान के बाण రాముని యొక్క జ్ఞాన బాణాలు तीखे बाण होते हैं తీక్షణమైన బాణాలై ఉంటాయి. और चंद्रमा की रोशनी कैसी होती है మరియు చంద్రుడి యొక్క వెలుగు ప్రకాశం అనేది ఎలా ఉంటుంది? शीतल होती है శీతలంగా ఉంటుంది. उस शीतलता में ఆ శీతలతలోని जो काटने वाली आत्माएं कीड़े मकोड़े जैसी కట్ చేసేటటువంటి క్రిమి కీటకాలు లాంటివి ఉన్నాయి, वो भी पलती रहती है పుట్టేటటువంటి క్రిమి కీటకాలు ఉన్నాయి, అవి కూడా ఫలించబడతాయి. सूर्य की रोशनी में वो సూర్యుని యొక్క వెలుగులోని అవి तिलमिला के खलास हो जाते हैं విలువిలా కొట్టుకొని సమాప్త అయిపోతాయి. तो उनमें ज्ञान नहीं है అయితే వాటిల్లోని జ్ఞానం లేదు, कृष्ण में వారిలోని జ్ఞానం లేదు కృష్ణుడిలోని. उनको प्रारब्ध मिलती है వారికి ప్రారబ్ధం లభిస్తుంది. क्या ఏంటి? बाप के यहाँ తండ్రి దగ్గర जन्म लेते हैं జన్మని తీసుకుంటారు, तो बाप से उनको प्रारब्ध అప్పుడు తండ్రి ద్వారా వారికి ప్రారబ్ధం नई दुनिया की కొత్త ప్రపంచంది मिल जाती లభిస్తుంది. जरूर उन्होंने संगम युग में ऐसे कर्म किए होंगे తప్పకుండా సంగమయుగంలోని వారు అటువంటి కర్మని చేసి ఉండొచ్చు. कैसे ఎలాంటిది? कि बाप के ऊपर जीत पाई होगी తండ్రి మీద విజయాన్ని పొంది ఉండొచ్చు. जिस बाप ने सतयुग में उन्हें जन्म दिया ఏ తండ్రి అయితే సత్యుగంలోని వారికి జన్మనిచ్చారో उसके ऊपर जीत पाई होगी వారి మీద విజయాన్ని పొంది ఉండొచ్చు. क्या जीत पाई ఏం విజయాన్ని పొందారు? हैं? हाँ ये की యజ్ఞాన్ని సంభాళించారు అని మాతాజీ అన్నారు. బాబా హా, संभाल की యజ్ఞాన్ని సంభాళించారు. वो तो छोड़ के चला गया వారైతే విడిచిపెట్టి వెళ్ళిపోయారు, फेल हो गया ఫెయిల్ అయిపోయారు. और इन्होंने మరియు వీరైతే संभाल किया సంభాళించారు. तो वो प्रारब्ध मिल गई అయితే ఆ ప్రారబ్ధం అనేది లభించేసింది. क्या ఏంటి? नई दुनिया की प्रारब्ध కొత్త ప్రపంచం యొక్క ప్రారబ్ధం मिल गई లభించింది. वो राम सीता वाली आत्माओं को ఆ రామ సీత వారి ఆత్మలకి उनका माँ बाप बन के
వారి యొక్క అమ్మా నాన్నలుగా అయ్యి बड़ी ढोनी पड़ती है। బరువుని మోయాల్సి వస్తుంది. क्या ఏంటి? माँ बाप बनते हैं అమ్మా నాన్నగా అవుతారు और మరియు उनके लिए नई दुनिया सारी तैयार వారి కోసం కొత్త ప్రపంచం యొక్క మొత్తం తయారీ అంతా तैयार करते हैं। తయారు చేస్తారు. कैसे तैयार करते हैं? ఎలా తయారు చేస్తారు? चैन की बंसी बजा के तैयार करते हैं సుఖమైన పిల్లన గ్రోవిని మ్రోగించి స్థాపన చేస్తారా? या मारामारी की दुनिया में भागदौड़ करके तैयार करनी पड़ती है? లేక కొట్లాట్ల ప్రపంచంలోని పరిగెత్తి పరిగెత్తి తయారు చేయవలసి ఉంటుందా? भाग दौड़ करके పరిగెత్తి అని స్టూడెంట్ అన్నారు. मारामारी की दुनिया में లేక అల్లకల్లోలం యొక్క ప్రపంచంలోని పరిగెత్తి పరిగెత్తి తయారు చేయవలసి ఉంటుందా? भाग दौड़ करके పరిగెత్తి అని స్టూడెంట్ అన్నారు. मारामारी की दुनिया में అల్లకల్లోలం యొక్క ప్రపంచంలోని भाग दौड़ करके పరిగెత్తి कितनी मार काट की दुनिया होती है। ఎంత ఎంత యుద్ధం యొక్క కొట్లాట కలిగిన ప్రపంచం అవుతుంది. हिंसक दुनिया హింసక ప్రపంచం. उसके बीच में रह करके దాని మధ్యలోని ఉండి श्री कृष्ण के लिए, श्री कृष्ण जैसे बच्चे के लिए नई శ్రీకృష్ణుడి కోసం శ్రీకృష్ణుడు లాంటి दुनिया तैयार పిల్లల కోసం కొత్త ప్రపంచాన్ని तैयार करते हैं। తయారు చేస్తారు. लेकिन कृष्ण में ज्ञान नहीं है। కానీ కృష్ణుల్లోని జ్ఞానం అనేది లేదు. उस नई दुनिया की स्थापना करने का ఆ కొత్త ప్రపంచం యొక్క స్థాపనని చేసేటటువంటి कृष्ण में ज्ञान కృష్ణుడిలోని జ్ఞానం नहीं है। లేదు. वो प्रारब्ध तो बात है। వారు ప్రారబ్ధాన్ని పొందుతారు. कृष्ण पूरे 84 जन्म लेते हैं। కృష్ణుడు పూర్తిగా 84 జన్మలని తీసుకుంటారు. क्या ఏంటి? उनके जन्म వారి యొక్క कम नहीं है, తక్కువ पूरे కాదు. 84 जन्म लेते हैं। పూర్తిగా 84 జన్మలని తీసుకుంటారు. ये भी लगा देना चाहिए कि अंतिम 84वें जन्म में ఇది కూడా తగిలించేయాలి. అంతిమ 84వ कृष्ण की आत्मा కృష్ణుని యొక్క ఆత్మ फिर से ज्ञान दे रही। మళ్ళీ గుర్తుండదు. कौन से जन्म में? ఏ జన్మలోని? 84 జన్మలలోని అని స్టూడెంట్ అన్నారు. अंतिम 84वें जन्म में అంతిమ 84వ జన్మలోని ज्ञान ले रही है జ్ఞానాన్ని తీసుకుంటుంది कि ज्ञान दे रही है? లేక జ్ఞానాన్ని తీసుకుంటుందా లేక జ్ఞానాన్ని ఇస్తుందా? कैसे? తీసుకుంటుంది అని స్టూడెంట్ అన్నారు. ఎలా? दादा लेखराज ब्रह्मा के तन से ज्ञान देने का निमित्त बना। దాదా లేఖరాజు యొక్క శరీరం ద్వారా జ్ఞానాన్ని ఇచ్చేటందుకు నిమిత్తంగా అయ్యారా या ज्ञान लेने का निमित्त बना? లేక జ్ఞానాన్ని తీసుకునేటటువంటి నిమిత్తంగా అయ్యారా? कभी सुना नहीं, लेकिन ज्ञान बराबर समझा नहीं। हाँ స్టూడెంట్ ఏదో అన్నారు, జ్ఞానాన్ని ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు అని. ज्ञान బాబా लिया और किसी ने समझा नहीं జ్ఞానం తీసుకున్నారు కానీ ఎవరు అర్థం చేసుకోకపోయినట్లయితే तो लिया लिया न लिया అప్పుడు తీసుకున్నా తీసుకోకపోయినట్లే बराबर हो गया। సమానంగా అయిపోయింది. मुरली में तो बाबा बोलते हैं, మురళీలోనైతే బాబా అంటారు, मैं तुम बच्चों को सुनाने आता हूँ। నేను పిల్లలైన మీకు వినిపించడం కోసం వస్తాను. ये तो बीच में ऐसे ही सुन लेता है। వీరైతే మధ్యలోని అలాగే వినేస్తారు. मैं इसको नहीं सुनाने आता हूँ। అనగా ఇతనికి వినిపించడానికి రాను, ये कुछ नहीं समझेगा। ఇతనేమి అర్థం చేసుకోడు. मैं तुमको सुनाने आता हूँ। నేను మీకు వినిపించడం కోసం వస్తాను. तुम समझदार हो, మీరు తెలివైన వారు, बुद्धिमान बाप के बुद्धिमान बुद्धिमान बच्चे बच्चे बनते हो। బుద్ధిమంతుడైన తండ్రికి బుద్ధిమంతులైన పిల్లలుగా తయారవుతారు. डायरेक्ट बच्चे बनते हो। డైరెక్ట్గా తండ్రికి పిల్లలుగా అవుతారు. ये कोई डायरेक्ट बच्चा थोड़ी बनता। వీరు డైరెక్ట్గా పిల్లవాడుగా అవుతారా ఏంటి? इसको ఇతనికి
ज्ञान सूर्य बाप से జ్ఞాన సూర్యుడు తండ్రి ద్వారా डायरेक्ट प्रारब्ध नहीं प्राप्त होती। డైరెక్ట్ ప్రారబ్ధం అనేది ప్రాప్తింపబడదు. शिव बाबा से शिव इसको बाबा डायरेक्ट तो- वर्षा मिलता है क्या? శివబాబాతోని ఇతనికి డైరెక్ట్ వారసత్వం లభిస్తుందా ఏంటి? नहीं। లేదు అని స్టూడెంట్ అన్నారు. नारायण से वर्षा मिलेगा? లేదు, నారాయణుని ద్వారా వారసత్వం లభిస్తుంది. तो ये आत्मा అయితే ఈ आत्మ कृष्ण की आत्मा, కృష్ణుని యొక్క ఆత్మ दादा लेखराज की आत्मा अभी లేక దాదా లేఖరాజుని యొక్క ఆత్మ 84वें जन्म में తన 84వ జన్మలోని फिर से माना మళ్ళీ అంటే पहले भी ज्ञान ले चुकी थी। మొదట కూడా జ్ఞానాన్ని తీసుకుంది. फिर से का क्या मतलब? మళ్ళీ అంటే దాని యొక్క అర్థం ఏమయ్యింది? पहले भी మొదట కూడా అని స్టూడెంట్ అన్నారు. మొదట యజ్ఞం ఆదిలో కూడా आज में भी ज्ञान ले चुकी थी बाप से। తండ్రితో పాటు జ్ఞానాన్ని తీసుకుంది. लिया था या नहीं लिया था? తీసుకున్నావా లేక తీసుకోలేదా? लिया था। తీసుకుంది అని స్టూడెంట్ అన్నారు. తీసుకున్నారు. और अभी फिर से ఇప్పుడు మళ్ళీ वो ज्ञान सूर्य बाप से ज्ञान ఆ జ్ఞాన సూర్యుడు తండ్రి ద్వారా జ్ఞానాన్ని ले रही है। తీసుకుంటున్నారు. फिर फर्स्ट नंबर में ये जाते हैं नई మళ్ళీ ఫస్ట్ నెంబర్ లోని వీరు వెళ్తారు दुनिया में। కొత్త ప్రపంచంలోకి. बाप ने बताया है తండ్రి చెప్పారు कि सतयुग में 9 लाख ही होंगे। సత్యుగంలోని 9 లక్షలే ఉంటారు. क्या ఏంటి? जो एक्यूरेट सत्युग स्थापन होगा उसमें అక్యురేట్ గా ఏదైతే సత్యుగం స్థాపన అవుతుందో దానిలోని आबादी दुनिया की ప్రపంచం యొక్క జనసంఖ్య 9 लाख ही होगी। 9 లక్షలే ఉంటుంది. क्यों? ఎందుకు? 9 लाख क्यों? कम ज्यादा क्यों नहीं? 9 లక్షలే ఎందుకని? ఎక్కువ తక్కువ ఎందుకని కాదు. है? 4.5 लाख आत्मा 4.5 4.5 లక్ష ఆత్మలు 4.5 లక్షల ఆత్మలు అని. क्योंकि ఎందుకంటే 9 लाख सितारे दुनिया में गाए हुए हैं। 9 లక్షల సితారలు ప్రపంచంలోని గాయనం చేయబడి ఉన్నారు. क्या? ఏంటి? जो आसमान में सितारे हैं ఆకాశంలో ఏవైతే నక్షత్రాలు ఉన్నాయో उनकी संख्या कितनी गाई हुई है? వాటి యొక్క సంఖ్య ఎంత గాయనం చేయబడి ఉంది? 9 లక్షలు అని స్టూడెంట్ అన్నారు. आसमान में सितारे चमकने वाले हैं। 9 లక్షలు ఆకాశంలోని మెరిసేటటువంటి సితారలు అయ్యాయి. वो हैं आसमान के सितारे। అవయ్యాయి ఆకాశం యొక్క సితారలు. और ये है మరియు ఇవయ్యాయి चैतन्य धरती के सितारे। 9 చైతన్య ధరణి యొక్క సితారలు लाख 9 లక్షలు. उनमें भी వాటిల్లోని కూడా 4.5 लाख चमकते हैं चंद्रमा की रोशनी में। 4.5 లక్షల ఆత్మలు చంద్రుని యొక్క వెలుగులోని ప్రకాశిస్తాయి. और 4.5 लाख మరియు 4.5 లక్షలు ज्ञान सूर्य की रोशनी में अपने ज्ञान को मर्ज कर देते हैं। జ్ఞాన సూర్యుని యొక్క వెలుగులోని తమ ప్రకాశాన్ని గుప్తం చేసేసుకుంటాయి. उनको अपने ज्ञान का नशा వారికి తమ జ్ఞానం యొక్క नशा नहीं रहता। నశ ఉండదు. उनके लिए बाप ही सब कुछ है। వారి కోసం తండ్రే అంత అయ్యారు. और चंद्रमा की रोशनी में पड़ने वाले सितारे మరియు చంద్రుని యొక్క ప్రకాశంలోని ఫలించేటటువంటి సితారలు अपने को प्रत्यक्ष वो अपने को प्रत्यक्ष करते हैं। అవి తమని తాము ప్రత్యక్షం చేసుకుంటాయి. अपने को मर्ज नहीं करते। స్వయాన్ని గుప్తం చేసుకోవు. तो जो अपने को मर्ज ही नहीं कर पाते అయితే ఎవరైతే స్వయాన్నే గుప్తం చేసుకోలేవో अपने को पूरा राख ही नहीं बना पाते स्वाहा नहीं कर पाते స్వయాన్ని ఏవైతే బూడిదగా చేసుకోలేవో స్వాహాగా చేసుకోలేవో वो बाप को कैसे प्रत्यक्ष करेंगे? వారు తండ్రిని ఎలా ప్రత్యక్షం చేస్తారు? बाप को कौन प्रत्यक्ष करेंगे? తండ్రిని ఎవరు ప్రత్యక్షం చేయగలుగుతారు?
जो जो बोला व्यक्तवाणी में। అవ్యక్తవాణిలోని అన్నారు. अब देखेंगे राख कौन बनते हैं और ఇప్పుడు చూద్దాము బూడిదగా ఎవరవుతారో कितने बनते हैं, మరియు ఎంతమంది అవుతారో, और कोटों में से एक, మరియు కోట్లలోని ఒక్కరు, लाखों में से एक లక్షల్లోని ఒక్కరు कौन निकलते हैं वो भी देखेंगे। ఎవరు వెలువడతారో అది కూడా చూద్దాము. जो अपने देवान को राख बना दे, ఎవరైతే తమ దేహ అభిమానాన్ని బూడిదగా చేసేసుకుంటారో, जैसे पांडवों का गायन है ఎలా అయితే పాండవులకి గాయనం ఉందో, क्या ఏంటి ऊंची स्टेज में जाकर ఉన్నతమైన స్టేజిలోకి వెళ్ళి गल मरे अपने देवान को తమ దేహాభిమానాన్ని పూర్తిగా విడిచిపెట్టేశారు, కరిగించేసుకున్నారు. गला दिया। దేహాభిమానాన్ని పూర్తిగా కరిగించేశారు. तो सतयुग में 9 लाख होंगे, అయితే సత్యుగంలోని 9 లక్షలు ఉంటారు. वो फिर वृद्धि को पाते रहेंगे। మరియు వారు వృద్ధిని చెందుతూ ఉంటారు. उन 9 लाख में दास दासियां भी तो होंगी ना। ఆ 9 లక్షలలోని దాసదాసీలు కూడా ఉంటారు కదా. सारी प्रजा ही प्रजा होगी, మొత్తం అందరూ ప్రజలే ప్రజలు ఉంటారా, और प्रजा में మరియు ప్రజల్లోని दास दासियां भी होंगी। దాసదాసీయులు కూడా ఉంటారు. जो पूरे 84 जन्म लेते हैं ఎవరైతే పూర్తిగా 84 జన్మల్ని తీసుకుంటారో ऐसी दास दासियां भी होंगी। అలాంటి పూర్తిగా 84 జన్మలని తీసుకునేటటువంటి అలాంటి దాసదాసీయులు కూడా ఉంటారు. क्या ఏంటి दास दासियां भी कोई దాసదాసీయులు కూడా ఏమి कम नहीं होंगी। తక్కువేమీ అవ్వరు. कहेंगे అంటారు इन्होंने पूरे 84 जन्म लिए। వీరు పూర్తిగా 84 జన్మల్ని తీసుకున్నారు. 84 जन्म ही जास्ती से जास्ती गिने जाते हैं। 84 జన్మలే ఎక్కువలో ఎక్కువ లెక్కింపబడతాయి. जो अच्छी रीति परीक्षा पास करेंगे ఎవరైతే మంచి రీతిలోని పరీక్షని పాస్ చేస్తారో वो तो पहले पहले आवेंगे, వారైతే మొట్టమొదట వస్తారు. और जिन्होंने अच्छी रीति परीक्षा पास नहीं की है మరియు ఎవరైతే మంచి రీతిలోని పరీక్షని పాస్ చేయలేదో, कुछ कम मार्क्स पास किए हैं కొద్దిగా తక్కువ మార్కులతో పాస్ అవుతారో वो बाद में आते जाएंगे। వారు తర్వాత వస్తూ వెళ్తారు. जितना देरी से जावेंगे, ఎంత లేటుగా వెళ్తారో, जितना देरी से दुनिया में नई दुनिया में जावेंगे ఎంత ఆలస్యంగా కొత్త ప్రపంచంలోకి వెళ్తారో उतना मकान पुराना तो कहेंगे ना। అంత ఇల్లు పాతది అనబడుతుంది కదా. क्या ఏంటి एक जन्म के बाद कोई आता है ఒక్క జన్మ తర్వాత ఎవరైనా వచ్చినట్లయితే तो कहीं 83 जन्म, అప్పుడు అనబడుతుంది 83 జన్మలని. 100-150 साल कम हो गया, 100-150 సంవత్సరాలు తగ్గిపోయాయి. माना मकान पुराना हो गया, అనగా ఇల్లు పాతదైపోయింది. नया मकान बनता है, కొత్త ఇల్లు తయారవుతుంది. कोई भी नया मकान बनता है ఏదైనా కొత్త ఇల్లు తయారవుతుంది. तो दिन प्रतिदिन उसकी आयु कम होती जाती है। అప్పుడు రోజుకు ప్రతిరోజు దాని యొక్క ఆయువు అనేది తగ్గిపోతూ వెళ్తుంది. नए मकान बनने के बाद కొత్త ఇల్లు తయారైన తర్వాత उसकी आयु बढ़ती है या घटती है? దాని యొక్క ఆయువు అనేది పెరుగుతుందా లేక తగ్గుతుందా? घटती जाती है। తగ్గిపోతూ వెళ్ళిపోతుంది. कोई नया मकान बनावे तो कहेंगे 2-3 वर्ष तक चलेगा। ఏదైనా కొత్త ఇల్లుని తయారు చేసినట్లయితే అంటారు 2-3 సంవత్సరాల వరకు నడుస్తుంది. आखिरी లాస్ట్కి वो मकान सड़ ही जाता है। ఆ మకాన్ పాడైపోతుంది. वहाँ तो सोने के महल बनते हैं। అక్కడైతే బంగారు మెహల్స్ తయారవుతాయి. कहाँ? ఎక్కడ? नई दुनिया में। नई दुनिया కొత్త ప్రపంచంలోని. मिट्टी की ईंटों के मकान नहीं होंगे।
మట్టి యొక్క ఇల్లులుండవా? पत्थर के मकान नहीं होंगे। ఆకుల యొక్క ఇల్లులుండవా? రాళ్ళ యొక్క ఇల్లులుండవా? सोने की ईंटें बनेंगी, कारखाना बनेगा। బంగారు ఇటుకలు తయారవుతాయా? అక్కడ కర్మాగారాలు తయారవుతాయా? आत्मा सोने का, ఆత్మ బంగారంలా, ईंटें माने चैतन्य ईंटें। चैतन्य, చైతన్య ఇటుకలు. चैतन्य आत्मा रूपी ईंटें जो है చైతన్య ఆత్మరూపి ఇటుకలు ఏవైతే ఉంటాయో वो सच्ची सोने की होंगी। అవి సత్యమైన బంగారం వై ఉంటాయి. उनमें कोई भी झूठा आदमी దానిలోని ఎవ్వరు అసత్యపు మనుష్యుడు झूठा आदमी नहीं होगा। అసత్యపు మనుష్యుడు ఉండడు. तो जो सोने का महल बनेगा అయితే ఏవైతే బంగారు మెహల్స్ తయారవుతాయో वो जल्दी तो पुराना हो नहीं सकता। అవి త్వరగా అయితే పాతగా అవ్వలేవు. सोना तो బంగారం అయితే बहुत लंबे समय तक चमकता रहता है ना। చాలా ఎక్కువ సమయం వరకు మెరుస్తూ ఉంటుంది కదా. फिर भी అయినా కూడా सोने को साफ तो जरूर करना पड़ेगा। బంగారాన్ని అయితే శుభ్రమైతే తప్పకుండా చెయ్యాలి. भले कितनी भी चमक मारने वाला सोना हो, భలే ఎంతగా మెరిసేటటువంటి బంగారం అయినా కూడా फिर भी అయినా కూడా उसमें कुछ समय के बाद उसमें गंदगी కొద్ది సమయం తర్వాత దానిలోని మురికి అనేది चढ़ जाती है ఎక్కిపోతుంది. और वो सफाई उसकी మరియు దాని యొక్క శుభ్రం करनी पड़ती। చెయ్యాల్సి వస్తుంది. जेवर भल सच्चे सोने का बनाओ, నగలు భలే సత్యమైన బంగారంతో చేసినవి అయినప్పటికీ आखिरीन फिर भी उस जेवर की सफाई అయినా కూడా లాస్ట్కి ఆ నగల యొక్క శుభ్రం करनी पड़ती। చెయ్యాల్సి వస్తుంది. तो भी అయినా కూడా साबित होता है రుజువవుతుంది. कि तुम बच्चों की आत्मा పిల్లలైన మీ యొక్క ఆత్మ सोने मिसल थी। బంగారు ఉదాహరణగా బంగారు సమానంగా ఉండేది. सोने जैसे थे, బంగారం వలె ఉండేవారు, सच्चे थे। సత్యంగా ఉండేవారు. फिर మళ్ళీ कलयुग के अंत में కలియుగం అంతంలోని उसमें कचरा चढ़ जाता है, దానిలోని చెత్త ఎక్కిపోతుంది. तो सफाई करनी पड़ती है। అప్పుడు శుభ్రం చేయాల్సి వస్తుంది. सफाई के बाद फिर उन्हें पॉलिश चाहिए। శుభ్రం తర్వాత మళ్ళీ దాని మీద పాలిష్ కావాలి. तुम बच्चों को सदैव यही खुशी होनी चाहिए పిల్లలైన మీకు సదైవం ఈ ఖుషి ఉండాలి. कि हम तो नई दुनिया में जा रहे हैं। మేమైతే కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నాము. क्या ఏంటి? तुम बच्चों को ये खुशी होनी चाहिए। పిల్లలైన మీకు ఈ ఖుషి ఉండాలి. और तथाकथित बेसिक ब्राह्मण वालों को ये खुशी ఆ తథాకథిత్ బేసిక్ వారికైతే ఈ ఖుషి नहीं होगी। क्या ఉండదు. ఏంటి? कि हम ఏమనంటే మేము नई दुनिया में जीते जी जाने वाले हैं। మేము జీవిస్తూ కొత్త ప్రపంచంలోకి వెళ్ళేటటువంటి వారిమి అని वो क्या समझेंगे? వారేమనుకుంటారు? शरीर छोड़ करके ये शरीर छूट जाएगा, ఈ శరీరం విడవబడుతుంది, फिर कभी अगले जन्म में हम మళ్ళీ తర్వాత జన్మలోని మేము नई दुनिया में जाएंगे। కొత్త ప్రపంచంలోకి వెళ్తాము. और तुम्हारी बुद्धि में है, మరియు మీ బుద్ధిలో ఉంది हम तो మేమైతే इस शरीर से ఇదే శరీరంతోని इसी जन्म में ఇదే జన్మలోని जीते जी नई दुनिया में जाने वाले हैं। జీవిస్తూ కొత్త ప్రపంచంలోకి వెళ్ళేటటువంటి వారి అయ్యాము. इस नरक में हमारा ये अंतिम जन्म है। ఈ నరకంలోని ఇది మనది అంతిమ జన్మ అయ్యింది. इसके बाद దీని తరువాత इस दुनिया में हमारा कोई जन्म होने वाला ఈ ప్రపంచంలోని మనది వేరే జన్మ అనేది అయ్యేది नहीं है। కాదు. इन आंखों से तुम जो कुछ देखते हो जानते हो, ఈ నేత్రాలతో మనం ఏదైతే చూస్తామో తెలుసుకుంటామో ये पुरानी दुनिया है ఇది పాత ప్రపంచం అయ్యింది. और ये सब पुराने शरीर हैं। మరియు ఇవన్నీ పాత శరీరాలు అయ్యాయి. इसलिए इनमें हमारा ममत्व लगने वाला అందువలనే వీటిల్లోని మా మమత్వం అనేది అంటి పెట్టుకునేదేమి नहीं है, కాదు. क्योंकि हमारे तो तीसरे नेत्र में नई दुनिया बसी हुई है। ఎందుకంటే మనకైతే మూడవ నేత్రంలోని కొత్త ప్రపంచం అనేది నివసించబడి ఉంది.
हम कहाँ जाने वाले हैं? మనం ఎక్కడికి వెళ్ళేటటువంటి వారిమయ్యాము? దైవము. కొత్త ప్రపంచంలోకి बनने वाले हैं। తండ్రి వారిగా అయ్యేటటువంటి వారిమి. अभी हमको ఇప్పుడు మనకి सत्युग की नई दुनिया में नया शरीर लेना है। సత్యుగం యొక్క కొత్త ప్రపంచంలో కొత్త శరీరాన్ని తీసుకోవాలి. 5 तत्व भी नए बन जाएंगे। పంచతత్వాలు కూడా కొత్తగా తయారైపోతాయి. अभी तो इस दुनिया की जो 5 तत्व पृथ्वी जलवायु अग्नि आकाश से जो शरीर बना हुआ है, ఇప్పుడైతే ఈ ప్రపంచంలోని పంచతత్వాలది ఏదైతే గాలి, నీరు, అగ్ని, ఆకాశం, పృథ్వీతోని తయారైపోయిన ఈ శరీరం ఉందో वो पुराना है। అది పాతదయ్యింది. नई दुनिया में शरीर भी हमारा కొత్త ప్రపంచంలో మన శరీరం కూడా कंचन काया 5 तत्वों से కంచనకాయ పంచతత్వాలతోని सात्विक बनेगा। సాత్వికంగా తయారవుతుంది. तो ऐसे ऐसे अंदर में विचार सागर मंथन चलना चाहिए। అయితే ఆ విధంగా లోపల లోపల విచార సాగర మంతన అనేది నడవాలి. ये पढ़ाई है, ఇది చదువయ్యింది. अंत तक तुम्हारी ये पढ़ाई चलेगी। అంతం వరకు మీది ఈ చదువు అనేది నడుస్తుంది. क्या ఏంటి? उनकी पढ़ाई तो फिनिश हो गई। వారి యొక్క చదువు అయితే ఫినిష్ అయిపోయింది. किनकी? ఎవరిది? हैं? कृष्ण की। कृष्ण और ने कृष्ण दी। के जो भी फॉलोअर हुए अंतिम जन्म में, కృష్ణుని యొక్క ఎంతమంది అయితే అంతిమ జన్మలో ఫాలోవర్స్ అనేవారు అయ్యారో दादा लेखराज और दादा लेखराज के जो भी फॉलो करने वाले हैं, దాదా లేఖరాజ్ మరియు దాదా లేఖరాజ్ని ఎంతమంది అయితే ఫాలో చేసేటటువంటి ఫాలోవర్స్ ఉన్నారో उनकी तो पढ़ाई फिनिश हो गई। వారి యొక్క చదువు అయితే ఫినిష్ అయిపోయింది. लेकिन तुम्हारी पढ़ाई अंत तक चलती रहेगी। जब तक కానీ जीना మీ యొక్క చదువు అయితే అంతం వరకు నడుస్తూ ఉంటుంది. है తగ్గ తగ్గ పడ तब तक तुम ज्ञान जल पीते रहो। ఎంతవరకు జీవించాలో అంతవరకు మీరు జ్ఞానజలాన్ని త్రాగుతూ ఉండాలి. पढ़ाई बंद हुई, చదువు ఆగిపోయింది. जैसे ही तुम्हारी पढ़ाई बंद हुई ఎలా అయితే మీ చదువు ఆగిపోయిందో तो विनाश हो जाएगा। అప్పుడు వినాశనం అయిపోతుంది. क्या? ఏంటి? तो पढ़ाई चलते रहना अच्छा है, అయితే చదువు నడుస్తూ ఉండడం మంచిదయ్యిందా या पढ़ाई बंद होना अच्छा है? లేక చదువు ఆగడం మంచిదా? పడాయి చల్తే रहना। చదువు నడుస్తూ ఉండడం మంచిది అని స్టూడెంట్ అన్నారు. क्या अच्छा है? ఏం మంచిదయ్యింది? चलते रहना अच्छा है बाबा। पढ़ाई चलती నడుస్తూ ఉండడం మంచిది బాబా అని స్టూడెంట్ అన్నారు. रहे। हाँ చదువు నడుస్తూ ఉండాలా? अच्छा మంచిది. जल्दी जल्दी नई दुनिया जाना है, इसलिए पढ़ाई खत्म होना जल्दी जल्दी త్వరగా కొత్త ప్రపంచం వచ్చేసినట్లయితే చదువు ఆగిపోతుంది అని స్టూడెంట్ అన్నారు. जल्दी जल्दी नई दुनिया में जाना है, इसलिए पढ़ाई खत्म होनी चाहिए। త్వరగా కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి, అందువలనే చదువు సమాప్తి అయిపోవాలా? ताकि बाबा भाग जाए। అప్పుడు బాబా పారిపోవడం కోసం పారిపోవాలని बाबा को भगाने का। బాబాని పరిగెత్తించేయాలి. స్టూడెంట్ पढ़ाई बंद होगी तो विनाश हो जाएगा। చదువు ఆగిపోయినట్లయితే అప్పుడు వినాశనం ప్రారంభమైపోతుంది. तुमको स्टूडेंट अपने को समझकर మీరు స్వయాన్ని స్టూడెంట్గా అనుకొని ईश्वरीय पढ़ाई की खुशी में रहना चाहिए। ఈశ్వరీయ చదువు యొక్క ఖుషీలో ఉండాలి. क्या खुशी में रहना चाहिए? कि हमको ఏం हमको ఖుషీలో भगवान पढ़ा। ఉండాలి? ఏమనంటే మనల్ని చదివించేటటువంటి వారు భగవంతుడని. उन तथाकथित ब्राह्मणों को भगवान नहीं पढ़ाते, उनको ఆ తథాగత బ్రాహ్మణులని భగవంతుడు చదివించరు. వారినైతే कौन पढ़ाते हैं? ఎవరు చదివిస్తారు? उनको దాది, मनुष्य गुरु दीदी दादी दादा దీది, దాది, దాదా, देहधारी पढ़ाते हैं। దేహధారులు చదివిస్తారు. और हमको మరియు మనకైతే भगवान पढ़ाते हैं। మనకైతే డైరెక్ట్ గా భగవంతుడు చదివిస్తారు. ये खुशी कोई कम थोड़ी है, ఈ ఖుషి తక్కువ ఏంటి? ये तो बहुत ऊंची खुशी है। ఇదైతే చాలా ఉన్నతమైన ఖుషి అయ్యింది.
परंतु ये भी जानते हो కానీ ఇది కూడా తెలుసు कि साथ साथ ఏమనంటే తోడు తోడులోని पढ़ाई के साथ साथ చదువు యొక్క తోడు తోడులోని माया हमसे उल्टे काम भी करवा देती है। మాయ మనతోని వ్యతిరేకమైన పనుల్ని కూడా చేయించేస్తుంది. पढ़ाई तो हम ऊंची पढ़ रहे हैं, చదువునైతే మనం ఉన్నతమైనది చదువుకుంటున్నాం, लेकिन माया भी पीछे लगी हुई है। కానీ మాయ కూడా వెనకపడి ఉంది. वो माया क्या करती है? ఆ మాయ ఏం చేస్తుంది? वो माया जो है, ఆ మాయ ఏదైతే ఉందో माया जो है वो हमसे उल्टे काम करवा देती है। మాయ అది మనతోని వ్యతిరేకమైన పనుల్ని చేయించేస్తుంది. 5-6 वर्ष पवित्र रहते हैं, 5-6 సంవత్సరాలు పవిత్రంగా ఉంటారు, फिर माया गटर में डाल देती है। మళ్ళీ మాయ డ్రైనేజ్ లో పడేస్తుంది. पढ़ाई तो हम ऊंची पढ़ते हैं, చదువునైతే वो మనం ऊंची पढ़ाई ఉన్నతమైనది చదువుతాము. का प्रभाव ये होता है 5-6 ఆ ఉన్నతమైన చదువు యొక్క ప్రభావం ఏమవుతుంది అంటే साल तक भी हम 5-6 సంవత్సరాల వరకు కూడా మనం अच्छे से चलते हैं, మంచిగా నడుస్తాము, पवित्र रहते हैं, పవిత్రంగా ఉంటాము. फिर माया गिरा देती है। हम गिरा మళ్ళీ మాయ పడేస్తుంది. हूँ, ये भावना पैदा हो जाती है। నేను పడిపోయి ఉన్నాను, ये भावना మేము పడిపోయి ఉన్నాము, पैदा हो जाती है। ఈ భావన ఉత్పన్నమైపోతుంది. एक बार गिरे ఒక్కసారి పడ్డాము, फिर वो अवस्था नहीं बन पाती। మళ్ళీ ఆ అవస్థ తయారవ్వలేకపోతుంది. जैसे कि 5 माल से नीचे गिर जाते हैं, ఎలా అయితే 5 అంతస్తుల నుండి కిందకు పడిపోయినట్లు. वो गिरने की बात बार बार अंदर को खाती रहती है। ఆ ఏదైతే పడిపోతామో ఆ విషయం అనేది మాటి మాటికి మనసుని తింటూ ఉంటుంది. ज्ञान में चलने के बाद कोई गिरते हैं జ్ఞానంలో నడిచిన తర్వాత ఎవరైనా ఒకవేళ పడినట్లయితే तो गिरने की बात बार बार दिल के अंदर ఆ పడిపోయినటువంటి విషయం మనసు లోపల మాటి మాటికి खाती रहती है। తింటూ ఉంటుంది. अभी तो बच्चों को सारी स्मृति रखनी, ఇప్పుడు పిల్లలైన మీకు మొత్తం స్మృతిని అంతా పెట్టుకోవాలి. इस जन्म में जो पाप किए हैं ఈ జన్మలో ఏవైతే పాపాలను చేశామో हर एक आत्मा को अपने जीवन का तो पता है। ప్రతి ఒక్క ఆత్మకి తమ జీవితం కోసం అయితే తెలుసు. कोई मंद बुद्धि, कोई विशाल बुद्धि होते हैं। కొంతమంది మందబుద్ధియులు, కొంతమంది విశాల బుద్ధి కలిగిన వారై ఉంటారు. छोटेपन की सारी बातें याद तो रहती है ना। చిన్నతనం యొక్క మొత్తం విషయాలన్నీ అయితే జ్ఞాపకం అయితే ఉంటాయి కదా. बाबा भी तो छोटेपन में ही हिस्ट्री सुनाते हैं। బాబా కూడా చిన్నతనంలోనే హిస్టరీని వినిపిస్తారు కదా. बुद्धि में याद आती तो है ना। బుద్ధిలోని గుర్తుకైతే వస్తుంది కదా, వస్తూ ఉంటుంది కదా. बाबा को वो जगह याद है, सब याद है। బాబాకి ఆ స్థానం అన్నీ గుర్తున్నాయి. परंतु अभी तो वहाँ सब नई जगह बन गई होगी। కానీ ఇప్పుడైతే అక్కడ అన్ని కొత్త స్థలాలు తయారైపోయి ఉండుండొచ్చు. 5 वर्ष से लेकर अपनी जीवन कहानी याद होनी चाहिए। 5 సంవత్సరాల నుండి తీసుకొని ఇప్పటి వరకు మొత్తం అంతా గుర్తుండాలి జీవితంలోది. अगर भूल गए हैं ఒకవేళ మరిచిపోయినట్లయితే 5 वर्ष 5 సంవత్సరాలు से बाद वाली जीवन कहानी बचपन की अगर भूल गए हैं 5 సంవత్సరాల తర్వాతది ఒకవేళ చిన్నప్పటిది మర్చిపోయినట్లయితే तो उनको कहेंगे डल बुद्धि। అప్పుడు వారిని అంటారు డల్ బుద్ధిలని. बाबा कहते हैं బాబా అంటారు कि अपनी जीवन कहानी लिखो। తమ జీవిత గాథని వ్రాయండి. ये लाइफ की बात है ना। ఇది లైఫ్ యొక్క విషయం అయ్యింది కదా. मालूम पड़ता है कि ये తెలుస్తుంది लाइफ में कितना चमत्कारी था। వీరు లైఫ్ లోని ఎంత చమత్కారి అయ్యారని. गांधी इंदिरा आदि के कितने बड़े बड़े वॉल्यूम बनते हैं जीवन कहानी के। గాంధీ మిగతా మొదలైన వారి యొక్క పెద్ద పెద్ద
వాల్యూములు తయారవుతాయి, జీవిత గాథవి. लाइफ तो वास्तव में तुम्हारी वैल्यूबल है। లైఫ్ అయితే వాస్తవానికి మీది వాల్యుబుల్ అయినది అయ్యింది. कौन इंदिरा गांधी और ఆ ఇందిరాగాంధీ మరియు गांधी जी की लाइफ कोई वैल्यूबल గాంధీజీ యొక్క లైఫ్ అనేది అంత వాల్యుబుల్ नहीं है। क्यों? ఎందుకు? స్టూడెంట్ ఏదో అన్నారు. ये तुम्हारी थी, वो भी ठीक बात है। స్టూడెంట్ ఏదో అన్నారు, వారు కూడా అది కాదు, అదైతే సరే. लेकिन उनको कांटों का ताज मिलता है। కానీ వారికి ముళ్ళ కిరీటం లభిస్తుంది. क्या? ఏంటి? उनको जो ताज मिलता है వారికి ఏదైతే కిరీటం లభిస్తుందో वो कांटों का ताज मिलता है, और तुम అది ముళ్ళ కిరీటం లభిస్తుంది. को మరి మీకైతే हीरे का हीरे जवाहरातों का ताज जवाहरात। मिलता है। వజ్ర వైడూర్యాల యొక్క కిరీటం లభిస్తుంది. तुम जो राजाई करते हो, మీరు ఏదైతే రాజ్య అధికారాన్ని చేస్తారో, ये जवाहरात जैसी आत्माओं के ऊपर राजाई करते हो। వజ్రాలు వైడూర్యాలు కలిగిన ఆత్మల మీద రాజ్యాన్ని చేస్తారు. और वो किसके ऊपर राजाई करते हैं? మరియు వారైతే ఎవరి మీద రాజ్యాన్ని చేస్తారు? क्वांटम जिनके ऊपर राजाई करते हैं वो पत्थर मार के नाक ही तोड़ देते हैं। ఎవరి మీద అయితే రాజ్యాన్ని చేస్తారో వారు రాయి విసిరి ముక్కునే పగలగొట్టేస్తారు. फिर प्लास्टिक सर्जरी करानी पड़ती है। మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీని చేసుకోవాల్సి వస్తుంది, చేయించుకోవాల్సి వస్తుంది. तो लाइफ तो वास्तव में तुम्हारी वैल्यूबल है। అయితే లైఫ్ అయితే నిజానికి మీది వాల్యుబుల్ అయినది అయ్యింది. तुम लोगों के आगे तो మీ ఎదురుగా అయితే और कितने बड़े बड़े वॉल्यूम बनते हैं। వేరే వారివి ఎంత పెద్ద వాల్యూమ్లు తయారవుతాయి. लाइफ तो वास्तव में तुम्हारी वैल्यूबल। కానీ లైఫ్ అయితే మీది వాల్యుబుల్ అయినది. तुम लोगों के आगे మీ ఎదురుగా మీతో పోల్చుకుంటే कोई की भी लाइफ ఎవ్వరి లైఫ్ కూడా बर्थ ना टिपेनी। వర్త్ నాట్ ఫెన్నీ అయ్యింది. तुम्हारी नजर में तो वो कोई लाइफ नहीं है। మీతో పోల్చుకుంటే ఇంకెవ్వరిది లైఫ్ లేదు. वंडरफुल लाइफ तुम्हारी ये है। వండర్ఫుల్ లైఫ్ ఇది మీదయ్యింది. ये है मोस्ट वैल्यूबल लाइफ। ఇది అయ్యింది మోస్ట్ వాల్యుబుల్ లైఫ్. अमूल्य जीवन है। అమూల్యమైన జీవితం అయ్యింది. क्या ఏంటి? अमूल्य क्या होता है? అమూల్యమైనది ఏమవుతుంది? चांदी, सोना, हीरा, వెండి, బంగారము, వజ్రము. क्या अमूल्य होता है? ఏమి మూల్యమైనది అవుతుంది? అమూల్యమైనది వజ్రం అని స్టూడెంట్ అన్నారు. हीरे की भी कीमत होती है, వజ్రం అమూల్యమైనది అవుతుంది. लेकिन कोई कोई हीरा ऐसा होता है जिसकी कीमत कोई కానీ కొన్ని కొన్ని వజ్రాలు ఎటువంటివి ఉంటాయి అంటే దాని యొక్క మూల్యం అనేది आके ही नहीं सकता। कौन सा లెక్కించలేరు. हीरा? ఏం వజ్రం అయ్యింది? కోహునూర్ అని స్టూడెంట్ అన్నారు. कोई नहीं हीरा ऐसा है కోహునూరు వజ్రం ఎటువంటిది అంటే जिसकी आज तक कोई कीमत దాని యొక్క వాల్యూ అనేది ఈ రోజు వరకు ఎవరు आंक नहीं सका। तो तुम्हारा లెక్కించలేకపోయారు. जीवन अमूल्य हुई ना। అయితే మీ యొక్క జీవితం అమూల్యమైనది అయ్యింది కదా. तुम्हारे इस जीवन की वैल्यू नहीं कही जा सकती మీ है। యొక్క ఈ జీవితంది వాల్యూ అని అనిపించుకోలేదు. इस समय तुम बहुत सर्विस करते हो। ఈ సమయంలో మీరు చాలా సర్వీస్ని చేస్తారు. ये लक्ष्मी नारायण तो कुछ भी सर्विस नहीं करते ఈ हैं। లక్ష్మీనారాయణలు అయితే ఏమీ సర్వీస్ని చేయరు. कौन से लक्ष्मी नारायण? ఏ లక్ష్మీనారాయణులు? సత్యుగం యొక్క అని స్టూడెంట్ అన్నారు. जो सत्य के लक्ष्मी नारायण है, సత్యుగం యొక్క లక్ష్మీనారాయణలు ఎవరైతే ఉన్నారో राधा कृष्ण के जन्म रूप में जन्म लेकर के प्रिंस बनते हैं। రాధాకృష్ణుల రూపంలో జన్మని తీసుకొని ప్రిన్స్ గా అవుతారో बड़े होकर మళ్ళీ పెద్దవారుగా అయ్యి नारायण बनते हैं। నారాయణుడుగా అవుతారో उनकी तो कुछ भी वैल्यू వారి యొక్క వాల్యూ అనేది ఏమీ नहीं है। లేదు. क्यों? ఎందుకు? वो शरीर छोड़ दिया। వారు శరీరాన్ని విడిచిపెట్టేశారు అని స్టూడెంట్ అన్నారు. नहीं, शरीर भी छोड़ दिया।
కాదు, శరీరం కూడా విడిచిపెట్టేశారు. सतयुग में సత్యుగంలోని सतयुग में जो लक्ष्मी नारायण जन्म लेंगे సత్యుగంలో ఎవరైతే లక్ష్మీనారాయణులు జన్మని తీసుకుంటారో वो कोई की सेवा వారు ఎవరి యొక్క సేవని, विश्व का कल्याण नहीं करेंगे। విశ్వం యొక్క కళ్యాణాన్ని చెయ్యరు. वो कोई सेवा नहीं करते, వారు ఏం సేవని చెయ్యరు. इसलिए उनकी कोई वैल्यू అందువల్లనే వారి యొక్క వాల్యూ అనేది ఏమి नहीं है। కాదు. तुम्हारी लाइफ बहुत वैल्यू है, మీ లైఫ్ చాలా వాల్యుబుల్ అయినది. जबकि औरों की भी ऐसी जीवन बनाने की तुम सर्विस करते हो। ఎప్పుడైతే మీరు వేరే వారిది కూడా అటువంటి లైఫ్ని తయారు చేసేటటువంటి సర్వీస్ని చేస్తారు మీరు, तो गायन लाइफ तुम्हारी लाइफ हो जाती है। అయితే గాయన యోగ్యంగా మీ యొక్క లైఫ్ అనేది తయారైపోతుంది. वैष्णो देवी का भी मंदिर है ना, వైష్ణవ దేవి యొక్క మందిరం కూడా ఉంది కదా. मंदिर किस बात की यादगार है? మందిరం దేని యొక్క స్మృతి చిహ్నం అయ్యింది? काम क्या है పని ఆధారంగా అని స్టూడెంట్ అన్నారు. मंदिर जो बना है वो प्योरिटी की यादगार है। ये मंदिर में మందిరం ఏదైతే తయారవుతుందో అది పవిత్రత యొక్క స్మృతి చిహ్నం. वो वैष्णो देवी की कितनी पूजा होती है, మందిరములోని ఆ వైష్ణవి దేవికి ఎంత పూజ జరుగుతుంది, कितना बड़ा मेला लगता है। ఎంత పెద్ద మేళ అనేది జరపబడుతుంది. अभी तुम सब वैष्णव, ఇప్పుడు మీరందరూ వైష్ణవులు. मनुष्यों की तो ये भी बुद्धि नहीं चलती है మనుషులదైతే ఇది కూడా బుద్ధి నడవదు. कि एक ही सिर्फ वैष्णव थोड़ा ही होगा। ఏమనంటే ఒక్కరే వైష్ణవుడు ఉంటారా ఏంటి? एक ही वैष्णो देवी होगी क्या? ఒక్కరే వైష్ణవి దేవి ఉంటారా ఏంటి? एक ही होगी या नंबरवार भुजाएं भी होगी? ఒక్కరే ఉంటారా లేక నెంబర్ వారు భుజాలు కూడా ఉంటాయా? నెంబర్ వారు భుజాలు కూడా ఉంటాయి అని స్టూడెంట్ అన్నారు. नंबरवार भुजाएं होगी। నెంబర్ వారు భుజాలు కూడా ఉంటాయి. 22 मार्च 1967 की वाणी का चौथा पेज। 22 మార్చ్ 1967ది 4వ పేజీ. वैष्णव माना कि तुम पवित्र बन गए। వైష్ణవ్ అంటే మీరు పవిత్రంగా తయారైపోయారు. विष्णु की औलाद बन गए। విష్ణువు యొక్క సంతానంగా తయారైపోయారు. विष्णु माना విష్ణువు అంటే विष्णु విష్ణు, विकार విషం లేదు అని స్టూడెంట్ అన్నారు. माना जिसमें विषय विकार बिल्कुल नहीं है, అనగా ఎవరిలోనైతే విషయ వికారాలు అనేవి అస్సలు లేవు, वो है वैष्णव। వారయ్యారు వైష్ణవ్. और विष्णु మరియు విష్ణు जिसको कहते हैं ఎవరినైతే అంటారో उसकी तुम औलाद हो। వారి యొక్క సంతానం మీరయ్యారు. तो जैसे तुम्हारे रचयिता वैसे तुम అయితే ఎలా అయితే మీ రచయిత అయ్యారో అలాగే మీరు रचना बन जाते हो। రచన తయారైపోతుంది. तुम भी पवित्र बनते हो। మీరు పవిత్రంగా खान తయారవుతారు. पान भी तुम्हारा वैष्णव है। తినడం త్రాగడం కూడా మీది వైష్ణవులదయ్యింది. पहले नंबर विकार में तो तुम वैष्णव हो ना। మొదటి నెంబర్ వికారంలోనైతే మీరు వైష్ణవులయ్యారు కదా. क्या विकार ఏంటి? की जो बातें हैं, వికారాల యొక్క విషయం ఏదైతే ఉందో, विकारों को ग्रहण करने की जो बातें हैं, వికారాలని గ్రహణం చేసేటటువంటి విషయం ఏదైతే ఉందో उनमें तुम वैष्णव हो। तुम దానిలోని మీరు వైష్ణవులయ్యారు. विकारों को ग्रहण మీరు వికారాలని గ్రహణం नहीं करते। చెయ్యరు. जगदम्बा की ये सब बच्चियां ब्रह्मा कुमार कुमारियां है ना, జగదంబ యొక్క అమ్మాయిలు ఈ బ్రహ్మ కుమార్ కుమారీలందరూ అయ్యారు కదా. ब्रह्मा బ్రహ్మ और सरस्वती, మరియు సరస్వతి, बाकी सब है उनकी संतान। మిగతా వారందరూ అయ్యారు వారి యొక్క సంతానం. इनकी ఎవరి యొక్క? బ్రహ్మ మరియు సరస్వతి అని స్టూడెంట్ అన్నారు. ब्रह्मा और सरस्वती బ్రహ్మ మరియు సరస్వతి किसकी संतान है? ఎవరి యొక్క సంతానం అయ్యారు? हैं? जगदम्बा की ये सब बच्चियां ब्रह्मा कुमार कुमारी हैं। జగదంబ యొక్క అమ్మాయిలు వీరందరూ బ్రహ్మ కుమార్ కుమారీలయ్యారు.
ब्रह्मा और सरस्वती, బ్రహ్మ మరియు సరస్వతి जो भी पुराने पुराने हैं, ఎంతమంది అయితే పాత పాత వారు ఉన్నారో वो सब किसकी संतान हुए? వారందరూ ఎవరి యొక్క సంతానం जगदम्बा की అయ్యారు? संतान है, జగదంబ యొక్క సంతానం అయ్యారు. और बाकी सब है उनकी संतान. మరియు మిగతా వారందరూ అయ్యారు వారి యొక్క సంతానం. किनकी संतान? ఎవరి యొక్క సంతానం? ब्रह्मा బ్రహ్మ సరస్వతి యొక్క సంతానం అని స్టూడెంట్ అన్నారు. सरस्वती की संतान. బ్రహ్మ సరస్వతి యొక్క సంతానం नंबरवार देवियां हैं నెంబర్ వారు దేవీలు అయ్యారు. जिनकी पूजा होती है. వారి యొక్క పూజ बाकी इतनी भुजाएं आदि जो दे दी है वो सब మిగతా ఎన్నైతే భుజాలనవి ఇచ్చేసారో फालतू है. అవన్నీ వ్యర్థమైనవి. तो बहुतों को आप समान बनाते हो, మీరు చాలా మందిని తమ సమానంగా తయారు చేస్తారు. तो इतनी भुजाएं दे दी है. అప్పుడు ఇన్ని భుజాలని ఇచ్చేశారు. ब्रह्मा को भी 1000 भुजाओं वाला, బ్రహ్మకి కూడా 1000 భుజాలు కలిగిన వారు, 100 భుजाओं वाला, 100 భుజాలు దిఖాతే కలిగిన హై నా? వారుగా చూపిస్తారు కదా. तो ब्रह्मा को भी इतने सहयोगी होंगे ना. అయితే బ్రహ్మకి కూడా ఎంతమంది సహయోగిలు ఉంటారు కదా. ये सब भक्ति मार्ग की बातें समझाई जाती है. ఇవన్నీ భక్తి మార్గం యొక్క విషయాలను అర్థం చేయించడం జరుగుతుంది. क्या ఏంటి? ब्रह्मा को इतनी भुजाएं देते हैं బ్రహ్మకి ఇంతమంది భుజాలను ఇస్తారు. और शंकर को మరియు శంకరునికి सब 2 భుజాలు అని స్టూడెంట్ అన్నారు. भुजाएं नहीं देते. శంకరునికి భుజాలే ఉండవు. जो 2 भुजाएं दी है ఏవైతే 2 భుజాలను ఇవ్వబడ్డాయో वो भी जगन्नाथ के मंदिर में అవి కూడా జగన్నాథుడి యొక్క మందిరంలోని काटी हुई दिखाई गई. విరిగిపోయి చూపించబడ్డాయి. तो ये क्या? అయితే ఇదేమయ్యింది? उनको इतनी भुजाएं వారికైతే ఎన్ని భుజాలు और तुमको మరియు మీకైతే ఒకటి. तुमको जो 2 भुजाएं थी वो भी कट गई. మీకేవైతే 2 భుజాలు మిగిలాయో అవి కూడా కట్ అయిపోయాయి. क्या मतलब हुआ? దీని అర్థం ఏమయ్యింది? एक भी सही స్టూడెంట్ ఏదో అన్నారు. ऐसे क्यों होता है? అలా ఎందుకని అవుతుంది? कोई भी सहयोगी नहीं रहेंगे. ఎవ్వరూ కూడా సహయోగిగా అయి ఉండరు అని స్టూడెంట్ అన్నారు. क्यों नहीं रहा ఎందుకని మిగలలేదు? है? ऐसी जिंदगी क्यों बनाना चाहिए जो कोई सहयोगी न रहा? అటువంటి జీవితాన్ని ఎందుకని తయారు చేసుకోవాలి ఎవరైతే సహయోగిలుగా వండుకుంటా ఉండిపోతారో? हम किसी के न हुए, कोई हमारा न हुआ. మనం ఎవరి వారిగా అవ్వలేదు, ఎవరు మన వారిగా అవ్వలేదు. है? जिंदगी ऐसी बनानी चाहिए कि हम दूसरों की सहयोग करें, दूसरे हमारा सहयोग करें. జీవితాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి అంటే మనం వేరే వారికి సహయోగాన్ని ఇవ్వాలి, వేరే వారు మనకి సహయోగం ఇచ్చే విధంగా. फिर वो जो विश्व के मालिक कहे जाते हैं उनके ऐसी दशा क्यों हो जाती है? మరి విశ్వానికి యజమానిగా ఎవరైతే అనిపించుకుంటారో వారి యొక్క దశ అనేది ఆ విధంగా ఎందుకు తయారైపోతుంది? है? ये सारी दुनिया झूठी है, ఈ మొత్తం ప్రపంచం అంతా అసత్యమైనది అని స్టూడెంట్ అన్నారు. उसको हाँ, బాబా कठोर पुरुषार्थ है. కఠోరమైన పురుషార్థి. क्या? ఏంటి? कड़ा पुरुषार्थ. కఠోరమైన పురుషార్థం. जो कड़क काम करने वाला होता है उसका सहयोगी बिरले निकलते हैं. ఎవరైతే కఠోరమైన పనిని చేసేటటువంటి వారు ఉంటారో వారికి సహయోగిలు చాలా కొద్దిగా అరుదుగా ఉంటారు. और जो सहज रूप में काम करने वाला होता है మరియు ఎవరైతే సహజమైన రూపంలో పనిని చేసేటటువంటి వారు ఉంటారో उसके सहयोगी వారి యొక్క సహయోగిలు ढेर सारे हो जाते हैं. అనేక మంది అయిపోతారు. तो అయితే तुम जानते हो మీకు తెలుసు कि ब्रह्मा को कितनी भुजाएं ఈ हैं. బ్రహ్మకి ఎన్ని భుజాలు ఉన్నాయో. इतनी भुजाएं होने का राज क्या है? ఇన్ని భుజాలు ఉండేటటువంటి రహస్యం ఏమయ్యింది? मददगार సహయోగిలు అని స్టూడెంట్ అన్నారు. हैं? सब सहयोगी అందరూ సహయోగిలు అని స్టూడెంట్ అన్నారు. का पार्ट है వారి యొక్క పార్ట్ అయ్యింది सहज सहज पार्ट. సహజమైన పాత్ర, सहज सहज पुरुषार्थ करने का पार्ट. సహజమైన పురుషార్థముని చేసేటటువంటి పాత్ర. और तुम्हारा है మరియు మీదయ్యింది कठोर पुरुषार्थ करने का पार्ट. కఠోరమైన పురుషార్థముని చేసేటటువంటి పార్ట్. तुम जो
जो पुरुषार्थ करते हो, మీరు ఏదైతే పురుషార్థమని చేస్తారో, जितनी ऊंचाई का पुरुषार्थ करते हो, ఎంతైతే ఉన్నతమైన పురుషార్థమని చేస్తారో उतना पुरुषार्थ कोई बिरले ही అంత పురుషార్థముని ఎవరో అరుదైన వారే करें। చేస్తారు. ये सब भक्ति मार्ग की बातें हैं। ఇవన్నీ భక్తి మార్గం యొక్క విషయాలయ్యాయి. 100 भुजाएं, 1000 भुजाएं 100 భుజాలు, 1000 భుజాలు जो दिखाई जाती हैं, ఏవైతే చూపించబడతాయో वो बाप समझाते हैं। అవి తండ్రి అర్థం చేయిస్తారు. बाप कहते हैं తండ్రి అంటారు, कि दैवी गुण धारण करने हैं, దైవీ గుణాలని ధారణ చెయ్యాలి, किसको भी दुख नहीं दो, ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వద్దు, उल्टा सुल्टा रास्ता बताकर వ్యతిరేకమైన మార్గాన్ని చెప్పి कोई का सत्यानाश नहीं करो। ఎవ్వరి యొక్క సత్యానాశనాన్ని చెయ్యొద్దు. क्या ఏంటి? अपने स्वार्थ के लिए क्या करते हैं? తమ స్వార్థం కోసం ఏం చేస్తారు? दूसरों को उल्टा रास्ता बता देते हैं। వేరే వారికి వ్యతిరేకమైన మార్గాన్ని చెప్పేస్తారు. ये मुख्य बात समझानी चाहिए। ఒక్కటే ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయించాలి. बाप को याद करो, తండ్రిని స్మృతి చెయ్యండి और మరియు वर्षे को याद करो। వారసత్వాన్ని స్మృతి చేయండి. అంతే. बैच पर ये बात समझाओ। బ్యాజ్ మీద ఈ విషయాన్ని అర్థం చేయించండి. बैच में బ్యాజ్లోని एक तरफ है ఒక వైపు అయ్యింది मूर्ति शिव త్రిమూర్తి శివుడు, और दूसरी तरफ है మరియు రెండో వైపు అయ్యింది वर्षा लक्ष्मी। లక్ష్మీనారాయణులు వారసత్వం. दोनों की अच्छी तरह समझाने दो రెండింటి యొక్క అర్థం అనేది మంచి రీతిలో అర్థం చేయించండి. और लंबा लंबा समझाने की दरकार नहीं। कोई ఇంకా ఎక్కువగా అర్థం చేయించవలసిన అవసరం అనేది లేదు. नहीं कि 4-5 चित्रों पर समझाना है। అలా ఏమీ కాదు 4-5 చిత్రాల మీద అర్థం చేయించాలని. कोई को निश्चय बैठाने के लिए 2 चित्र ही काफी है। ఎవరికైనా నమ్మకాన్ని కలిగింపజేయడం కోసం 1-2 చిత్రాలే చాలు. जो बैच में दिए हुए हैं। ఏదైతే బ్యాజ్లోని ఇవ్వబడ్డాయో. कौन सा बैच? ఏం బ్యాజ్? वो प्लास्टिक का स्टील वाला बैच ఏదైతే ప్లాస్టిక్ యొక్క స్టీల్ బ్యాజ్ ఉందో అదా? है? बैच कौन सा బ్యాజ్ ఏంటి అయ్యింది? है? जड़ बैच చైతన్యమైనది అని స్టూడెంట్ అన్నారు. జడ బ్యాజ్ అయ్యిందా? नहीं। చైతన్యమైనది అని స్టూడెంట్ అన్నారు. బాబా కాదు. जड़ बैच की जानकारी बुद्धि में होगी तो दूसरों को जड़ बैच ही समझा देंगे। జడ బ్యాజ్ యొక్క విషయం అనేది బుద్ధిలో ఉన్నట్లయితే వేరే వారికి కూడా జడ బ్యాజ్ గురించే అర్థం చేయిస్తారు. और जो चैतन्य बैच है, మరియు చైతన్యమైన బ్యాజ్ ఏదైతే ఉందో, ब्रह्मा का पार्ट किसका है चैतन्य में? బ్రహ్మ యొక్క పార్ట్ చైతన్యంలోని ఎవరిది అయ్యింది? विष्णु का पार्ट इस दुनिया में किसका है वर्तमान में? విష్ణువు యొక్క పార్ట్ చైతన్యంలోని వర్తమానంలోని ఎవరిది అయ్యింది? और शंकर का पार्ट इस समय कौन बजा रहा है? మరియు ये శంకరుని बात, యొక్క పార్ట్ అనేది ఈ సమయంలో ఎవరు అభిహనిస్తున్నారు? ये बैज है, ये त्रिमूर्ति शिव की जानकारी तुम्हारी ఈ పార్ట్ ఈ త్రిమూర్తి చిత్రం యొక్క ఏదైతే బ్యాజ్ ఉందో बुद्धि में होगी तो तुम दूसरों को भी మీ బుద్ధిలోని ఉన్నట్లయితే అప్పుడు మీరు వేరే వారికి కూడా दे सकोगे। ఇవ్వగలుగుతాము. तो ये त्रिमूर्ति शिव का बैज అయితే ఈ త్రిమూర్తి శివుని యొక్క బ్యాజ్ बुद्ध रूपी पैकेट के अंदर पड़ा हुआ हो। బుద్ధి రూపి పాకెట్ లోపల పడి ఉన్నదై ఉండాలి. कभी बोला मुरली ఎప్పుడైనా మురళీలోని అన్నారా कि बैज ఏమనంటే బ్యాజ్ని पैकेट के बाहर हो పాకెట్ పైన ఉండాలని? है? लेकिन तथाकथित ब्राह्मण क्या करते हैं? తేడా ఉంది అని స్టూడెంట్ అన్నారు. తథాకథిత బ్రాహ్మణులు ఏం చేస్తారు? बैज को बाहर रखते हैं। బ్యాజ్ని బయట వేలాడదీసేస్తారు. बाहर लटकाने की बात नहीं है, బయట వేలాడదీసే విషయం కాదు. ये है ఇది అయ్యింది पॉकेट के अंदर रखने की बात। పాకెట్ లోపల मुरली में పెట్టుకునేటటువంటి విషయం అయ్యింది. आगे बोला पॉकेट में पड़ा रहे, బాబా మురళీలోని అన్నారు పాకెట్ లో పడి ఉండాలని. पॉकेट में पढ़ा रहे हैं, పాకెట్ లోని పడి ఉండాలి. वो भी అది కూడా स्थूल पॉकेट समझ लेते हैं। స్థూలమైన పాకెట్ అని అనేసుకుంటారు. कौन सी पॉकेट? కానీ అవ్వడానికి
ఏం పాకెట్ అయ్యింది? बुद्धि रूपी पॉकेट पॉकेट में బుద్ధి రూపీ పాకెట్ అని స్టూడెంట్ అన్నారు. బుద్ధి రూపీ పాకెట్లోని ये त्रिमूर्ति शिव की जानकारी ఈ త్రిమూర్తి శివుని యొక్క పరిచయాన్ని बुद्धि में अच्छी तरह बैठी हुई होनी चाहिए। బుద్ధిలోని మంచి రీతిలోని కూర్చున్నదై ఉండాలి. और दूसरी तरफ మరియు రెండో వైపు लक्ष्मी नारायण का क्या पार्ट होता है, లక్ష్మీనారాయణునిది ఏం పార్ట్ అవుతుంది? कैसे वो पार्ट मिलता है, ఎలా వారికి పార్ట్ లభిస్తుంది? कैसे वो विश्व के मालिक बनते हैं, ఎలా వారు విశ్వానికి యజమానులుగా తయారవుతారో वो वर्षे की बात भी समझानी। ఆ వారసత్వం యొక్క విషయాన్ని కూడా అర్థం చేయించాలి. तो बैच पर समझाओ, बाबा ने समझाया है అయితే कि బ్యాజ్ మీద అర్థం చేయించండి. బాబా అర్థం చేయించారు, मेरे भक्तों को समझाओ। నా భక్తులకి అర్థం చేయించండి. क्या ఏంటి? मेरे भक्तों को समझाओ నా భక్తులకి అర్థం చేయించండి. जो मेरे भगत हैं నా భక్తులు ఎవరైతే ఉన్నారో उनको समझाओ, వారికి అర్థం చేయించండి. देवताओं के भक्तों को नहीं, దేవతల యొక్క భక్తులకి కాదు, देवियों के भक्तों को नहीं। దేవీల యొక్క భక్తులకి కాదు. जो रावण जैसे राक्षसों के भगत हैं उनको भी नहीं। రావణుడు వలె రాక్షస భక్తులు ఉన్నారో వారికి కూడా కాదు. धर्म पिताओं के भक्तों को नहीं। ధర్మపితల యొక్క భక్తులకి కూడా కాదు. इसको समझाओ, ఎవరికి అర్థం చేయించాలి? जो मेरे भगत हैं। ఎవరైతే నా భక్తులు ఉన్నారో. मेरे भगत का क्या मतलब? నా భక్తులు అంటే అర్థం ఏమయ్యింది? भगवान आकर के वारसदार बच्चे बनाता है, భగవంతుడు వచ్చి వారసదారి పిల్లలని తయారు చేస్తారా कि भगत बनाता है? లేక భక్తులుగా తయారు చేస్తారా? वारिसदार बच्चे को వారసులుగా తయారు చేస్తారు అని స్టూడెంట్స్ అన్నారు. बच्चा बनता तो ये పిల్లవాడిగా తయారవుతారని స్టూడెంట్ అన్నారు. इनको कहा मेरे भक्तों को समझाओ। అయితే ఇదెందుకు అనలేదు? మరి ఇలా ఎందుకని అన్నారు? నా భక్తులకు అర్థం చేయించండి అని. तो देखिए मैं बेसिक ना लेकर आती हूँ। नहीं, స్టూడెంట్ ఏదో అన్నారు. బాబా కాదు. मेरे भगत जो सुप्रीम सोल बाप इस सृष्टि पर आते हैं ఎప్పుడైతే సుప్రీం సోల్ తండ్రి సృష్టి మీదకి వస్తారో वो तो वारसदार बच्चे ही बनाते हैं, వారైతే వారసదారి పిల్లలనే తయారు చేస్తారు. लेकिन जिसमें प्रवेश करते हैं కానీ ఎవరిలోనైతే ప్రవేశిస్తారో उसकी प्रजा भी बनती है, వారి యొక్క ప్రజలు కూడా తయారవుతారు. उसके वारसदार बच्चे भी बनते हैं, వారి యొక్క వారసదారి పిల్లలు కూడా తయారవుతారు. उसके दास दासी भी बनते हैं, వారి యొక్క దాస దాసీయులు కూడా తయారవుతారు. और उसके మరియు భగత్ వారి యొక్క భక్తులు కూడా తయారవుతారు. तो बाबा ने समझाया कि मेरे भक्तों को समझाओ। అయితే బాబా అర్థం చేయించారు, నా భక్తులకు అర్థం చేయించండి. वो भक्त मिलेंगे मंदिरों में। ఆ భక్తులు మందిరంలోని లభిస్తారు. क्या? ఏంటి? कौन से मंदिरों में? ఏం మందిరాలలోని? मंदिर में सभी मंदिर శివుని యొక్క మందిరాలలోని అని స్టూడెంట్ అన్నారు. में तो भक्त मिलते ही हैं बाबा। అన్ని మందిరాలలోని అయితే భక్తులైతే లభిస్తారు అని స్టూడెంట్ అన్నారు. मेरे भक्त मिलेंगे मंदिरों में। నా భక్తులు మందిరాలలోని లభిస్తారు. सेंटर में जो भी मंदिर हैं सेंटर से हैं, ఎన్నైతే మందిరాలు ఉన్నాయో, సెంటర్స్ ఉన్నాయో, गीता पाठशालाएं हैं, గీతా పాఠశాలలు ఉన్నాయో उनमें मेरे వాటిలోని నా యొక్క भक्त मिलेंगे। భక్తులు లభిస్తారు. शिव के मंदिर में जाओ, శివుని యొక్క మందిరానికి వెళ్ళండి. जो मेरे असली भक्त हैं वो वहाँ ही मिलेंगे। నా అసలైన భక్తులు ఎవరైతే ఉంటారో వారు అక్కడే లభిస్తారు. कहाँ? ఎక్కడ? शिव के मंदिर में शिव के मंदिर में। శివుని యొక్క మందిరంలోని అని స్టూడెంట్ అన్నారు. శివుని యొక్క మందిరంలోని. तुम जानते हो మీకు తెలుసు, कि आप ही पूज्य మీరే పూజ్యులు और आप ही पुजारी तुम बनते हो। మరియు మీరే పూజారులుగా తయారవుతారు. पुजारी फिर पूज्य होंगे, మరియు మళ్ళీ పూజారులు పూజ్యులుగా అవుతారు. మీరే పూజ్యులుగా అవుతారు, మీరే పూజారులుగా అవుతారు. आदि देव के मंदिर में भी तुम जाकर समझा सकते हो। ఆదిదేవి యొక్క మందిరానికి కూడా వెళ్ళి మీరు అర్థం చేయించవచ్చు.
ये प्रजापिता ब्रह्मा है। వీరు ప్రజాపిత బ్రహ్మ అయ్యారు. कौन? ఎవరు? आदि आदिदेव। ఆదిదేవుడు అని స్టూడెంట్ అన్నారు. ఆదిదేవుడు. त्वमादिदेव है, पुरुष है, पुराण है। త్వమాదిదేవ పురుషః పురాణః. कौन है आदिदेव? ఎవరయ్యారు ఆదిదేవుడు? इसका मंदिर होता है ఎవరి యొక్క మందిరం ఉంటుంది? जिसे आदिदेव कहते हैं। ఎవరినైతే ఆదిదేవుడు అని అంటారు. जैनी लोग कहते हैं आदिदेव, आदिनाथ। आदिनाथ जैनी लोग कहते हैं आदिदेव, జైనీలు అంటారు ఆదిదేవుడు అని, आदिनाथ। ఆదినాథుడని. किसको कहते हैं? ఎవరినంటారు? శంకరుణ్ణి అని స్టూడెంట్ అన్నారు. ऋषभ जो नगन चित्र दिखाए ఋషభదేవ్ అని ఏదో స్టూడెంట్ అన్నారు. गए हैं, ఏవైతే నగ్న చిత్రాలని చూపించబడ్డాయో नगन चित्र शंकर वो निराकारी स्टेज की यादगार, అది నిరాకార్ స్టేజ్ యొక్క స్మృతి చిహ్నం. वो आदिदेव है। వారు ఆదిదేవుడయ్యారు. समझाओ, అర్థం ये प्रजापिता చేయించండి. ब्रह्मा है। వీరు ప్రజాపిత బ్రహ్మ అయ్యారు. क्या ఏంటి? ब्रह्मा सिर्फ नहीं है, బ్రహ్మ కేవలం కాదు. है प्रजा ఎవరయ్యారు? प्रजापिता ब्रह्मा है। ప్రజాపిత బ్రహ్మ అయ్యారు. तो इनकी प्रजा कहाँ है? అయితే వీరి యొక్క ప్రజలు ఎక్కడున్నారు? तुम ब्रह्मा कुमार कुमारी अभी प्रैक्टिकल में మీరు బ్రహ్మ కుమార్ కుమారీలు ఇప్పుడు ప్రాక్టికల్లోని प्रजा बन रहे हो ना। ప్రజలుగా తయారు అవుతున్నారు కదా. किसकी? ఎవరి యొక్క? प्रजापिता ब्रह्म ప్రజాప్రీత ప్రజాపిత బ్రహ్మ బ్రహ్మ. యొక్క అని స్టూడెంట్ అన్నారు. की। ప్రజాప్రీత బ్రహ్మ యొక్క. वो ब्राह्मण थोड़े ही जानते हैं ఆ బ్రాహ్మణులకి తెలుసా ఏంటి? कि हम प्रजापिता ब्रह्मा की संतान हैं। ఏమనంటే మనం ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానం అని. वो ब्राह्मण क्या जानते ఆ हैं? బ్రాహ్మణులకి ఏం తెలుసు? हम ब्रह्मा की संतान हैं। उनकी पैदाइश స్టూడెంట్ ఏదో అన్నారు. किससे हुई? వారి యొక్క ఉత్పన్నం అనేది ఎక్కడి నుండి అయ్యింది? ब्रह्म బ్రహ్మ నుండి అని స్టూడెంట్ అన్నారు. దాదా లేఖరాజు నుండి అని. दीदी दादी दादाओं से संतान पैदा हो रही है उनकी। तो వారిదైతే దీది దాది దాదాల ద్వారా సంతానం అనేది ఉత్పన్నం అవుతుంది. पैदाइश उनकी किससे हो रही? వారి యొక్క ఉత్పన్నం అనేది ఎవరి ద్వారా అవుతుంది? बाजार बुझाए ब्रह्मा से బ్రహ్మ ద్వారా అవుతుంది అని, 1000 భుజాల ద్వారా అవుతుందని స్టూడెంట్ అన్నారు. दीदी दादी द्वारा उनकी पैदाइश हो रही है ना। దీది దాది దాదాల ద్వారా అవుతుందని స్టూడెంట్ అన్నారు. దీది దాది దాదాల ద్వారా ఉత్పన్నం అనేది అవుతుంది కదా, ఉత్పత్తి అనేది. कोई ऐसा तो होता नहीं है ఎవరు అటువంటి వారైతే ఉండరు. कि कोई नया नया जाकर के ఎవరైనా కొత్త కొత్త వారు వెళ్ళి गुलजार दादी की सभा में जाके बैठ जाए जहाँ ब्रह्मा पढ़ाता है। గుల్జార్ దాది యొక్క సభలో వెళ్ళి ఎక్కడైతే బ్రహ్మ బాబా చదివిస్తారో అక్కడ కూర్చుంటారేమో. ऐसा तो होता नहीं। అలా అయితే అవ్వదు. माने पहले पहले संदेश किससे लेते हैं? అనగా మొట్టమొదటి సందేశం అనేది ఎవరి ద్వారా లభిస్తుంది? कोई भी दीदी दादी दादा या कोई भी ब्राह्मण होते हैं, అనగా ఏ దీది దాదా బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో तथाकथित उन ब्राह्मणों से संदेश लेते हैं। తథాకథిత్ వారి ద్వారా సందేశాన్ని తీసుకుంటారు. वैसे वो कहते हैं हम ब्रह्मा की संतान है, అలా అయితే వారు అంటారు మేము బ్రహ్మ యొక్క సంతానం అని. लेकिन उनसे पूछो तुम्हारा ब्रह्मा कहाँ है? కానీ वारिని అడగండి మీ బ్రహ్మ ఎక్కడున్నారు? तो कहेंगे सूक्ष्म। सूक्ष्मतम में అంటారు సూక్ష్మవతనంలోనని. ब्रह्मा सूक्ष्म मतलब तुम यहाँ कहाँ से आ गए? బ్రహ్మ సూక్ష్మవతనంలో ఉన్నట్లయితే మీరు ఎక్కడికి వచ్చేసారు? क्या सूक्ष्म मतलब? వెళ్ళండి సూక్ష్మవతనానికి. वो कहेंगे ब्रह्मा तो हमारा होकर गया। వారంటారు మా బ్రహ్మ అయితే ఉండి వెళ్ళారు. क्या ఏంటి? ब्रह्मा तो वो कर गया था हमारा ఉండేవారు మా యొక్క ब्रह्मा ब्रह्मा जिसकी हम संतान है, ఎవరి యొక్క సంతానం అయితే మేము అయ్యామో वो पहले होकर गया है। వారు మొదట ఉండి వెళ్ళారు. अच्छा, మంచిది. तुम कहेंगे మీరంటారు शिव बाबा शिव बाबा और ब्रह्मा बाबा బ్రహ్మ బాబా होकर नहीं गए हैं, మరియు బ్రహ్మ బాబా ఉండి వెళ్ళలేదు, अभी भी हाजिर है। ఇప్పుడు కూడా హాజరై ఉన్నారు. तुम क्या कहेंगे? మీరేమంటారు?
शिव बाबा और तुम कहेंगे शिव बाबा और ब्रह्मा बाबा अभी भी हाजिर हैं। మీరంటారు శివ్ బాబా బ్రహ్మ బాబా ఇద్దరు ఇప్పుడు కూడా హాజరై ఉన్నారని. शिव बाबा का तो विरुद्ध है। శివ్ బాబా యొక్క ప్రతిజ్ఞ అయ్యింది. साथ चलेंगे, తోడులో వెళ్తారు, साथ रहेंगे, తోడులోని ఉంటారు, साथ श्वासों श्वास अंत तक తోడులోని శ్వాసం శ్వాస అంతం వరకు निभावेंगे। నిభాయిస్తారు, నిర్వర్తిస్తారు, खेलेंगे, खाएंगे, ఆడుతారు, తింటారు, पिएंगे, తాగుతారు, सोएंगे, పడుకుంటారు, सब साथ साथ करेंगे अंत तक। అన్ని తోడులోని అంతం వరకు చేస్తారు. अब तुम कहते हो మరియు మీరంటారు हमारा ब्रह्म మా బ్రహ్మ అయితే चल रहे। వెళ్ళిపోయారు. अरे चला नहीं गया, అరే వెళ్ళిపోలేదు, हमारा ब्रह्मा तो हमारे साथ है, మా బ్రహ్మ అయితే మా తోడులో ఉన్నారు, हाजिर है। హాజరై ఉన్నారు. तुम कहेंगे हाजिर है और वो कहेंगे మీరంటారు హాజరై ఉన్నారని, వారంటారు हाँ वो ब्रह्मा हो करके गए। ఆ బ్రహ్మ అయితే ఉండి వెళ్ళారు. अजमेर में भी ब्रह्मा के मंदिर में तुम अच्छी रीति समझा सकते हो। అజ్మీర్లోని కూడా బ్రహ్మ యొక్క మందిరంలోని మీరు మంచి రీతిలోని అర్థం చేయించొచ్చు. क्या ఏంటి समझाने के लिए कहाँ जाओ? అర్థం చేయించడం కోసం ఎక్కడికి వెళ్ళాలి? అజ్మీర్కి అని స్టూడెంట్ అన్నారు. अजमेर कौन से अजमेर में? అజ్మీర్కి. ఏ అజ్మీర్కి? माउंट आबू మౌంట్ ఆబూ అని స్టూడెంట్ అన్నారు. वो भक्ति मार्ग वाले अजमेर में? ఆ భక్తి మార్గం యొక్క అజ్మీర్కా? ठेठ भक्ति मार्ग वाला अजमेर है? ఠేట్ ఏదైతే అసలైన భక్తి మార్గం యొక్క అజ్మీరా, या ब्राह्मणों की दुनिया का जो अजमेर है? లేక బ్రాహ్మణ ప్రపంచం యొక్క అజ్మీర్ ఏదైతే ఉందో అదా? ब्राह्मणों की ब्राह्मणों दुनिया की का दुनिया का जो अजमेर है, బ్రాహ్మణ ప్రపంచం యొక్క అజ్మీర్ ఏదైతే ఉందో, जहाँ ब्रह्मा की मूर्ति रख करके उसकी पूजा करते हैं, ఎక్కడైతే బ్రహ్మ యొక్క విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేస్తారో वो दूर दूर तीर्थों से అది అక్కడికి దూరమైన తీర్థాల నుండి है, भगत लोग बुला बुला के लाते हैं, భక్తజనులని పిలిచి తీసుకొని వస్తారో वहाँ जाकर के समझाओ। అక్కడికి వెళ్ళి అర్థం చేయించండి. अच्छी रीति समझाओ ब्रह्मा के मंदिर में जाकर के। మంచి రీతిలోని వెళ్ళి అర్థం చేయించండి. బ్రహ్మ యొక్క మందిరానికి వెళ్ళి पूछो అడగండి, प्रजापिता ब्रह्मा कहाँ है? ప్రజాపిత బ్రహ్మ ఎక్కడున్నారు? जिनकी तुम संतान हो ఎవరి యొక్క సంతానం అయితే మీరయ్యారు वो तो बताओ। అదైతే చెప్పండి. वो तो इधर उधर करे వారైతే ఇక్కడ అక్కడ అంటారు, तो कहो तुम तो भिखारी हो। మీరైతే వికారీలయ్యారు. वो तो निर्विकारी है। వారైతే నిర్వికారి అయ్యారు. कौन? ఎవరు? प्रजापिता ब्रह्मा तो ప్రజాపిత బ్రహ్మ అయితే निर्विकारी है और तुम तो నిర్వికారి అయ్యారు. మీరైతే भिखारी विकारी। వికారి అయ్యారు. विकारियों को వికారీలకి बाप आकर नाली दे रहे हैं। తండ్రి వచ్చి నాలెడ్జ్ని ఇస్తున్నారు. शिव बाबा ने रुद्र की रचा है। శివ్ బాబా రుద్ర యజ్ఞాన్ని రచించారు. क्या ఏంటి? रचने वाला कौन है? రచించేటటువంటి వారు ఎవరయ్యారు? శివ్ బాబా అని స్టూడెంట్ అన్నారు. रुद्र यज्ञ की रचा है, फिर उसका शिव बाबा यज्ञ नाम क्यों नहीं दिया? రుద్ర యజ్ఞాన్ని రచించారు అని అన్నారు. దానికి శివ్ బాబా యజ్ఞం అని పేరుని ఎందుకు ఇవ్వలేదు? रुद्र यज्ञ नाम क्यों दिया? రుద్ర యజ్ఞం అని పేరుని ఎందుకు ఇచ్చారు? रुद्र ने क्या क्योंकि जब यज्ञ रचा ఎందుకంటే ఎప్పుడైతే యజ్ఞాన్ని రచించారో ఆ సమయంలోని उसने रौद्र रूप धारण किया। వారు రౌద్ర రూపాన్ని ధారణ చేశారు. स्थापना के साथ साथ यज्ञ कुंड से विनाश ज्वाला प्रज्वलित हुई। స్థాపన తోడులోని యజ్ఞకుండం నుండి వినాశన జ్వాల ప్రజ్వలితమయ్యింది. तो जिन्होंने అయితే ఎవరైతే विनाश ज्वाला प्रज्वलित की है यज्ञ के आदि में, వినాశన జ్వాలని ప్రజ్వలితం చేశారో యజ్ఞం యొక్క ఆదిలోని उन्हीं को विनाश ज्वाला వారికే వినాశన జ్వాలని संपन्न भी करनी पड़ेगी। సంపన్నం కూడా చెయ్యాల్సి వస్తుంది.
उसकी अंतिम आहुति भी डालनी पड़ेगी। దాని యొక్క అంతిమ ఆహుతిని కూడా వేయాల్సి వస్తుంది. तो शिव बाबा ने जो रुद्र ज्ञान यज्ञ रचा है, అయితే శివబాబా ఏదైతే రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచించారో वो हम ब्राह्मणों को पढ़ाते हैं। వారు బ్రాహ్మణులైన మనల్ని చదివిస్తారు. तुम्हारे पास మీ దగ్గర प्रदर्शनी में बहुत आवेंगे। ప్రదర్శనలోకి చాలా మంది వస్తారు. कौन सी प्रदर्शनी? ఏం ప్రదర్శనలోని? చైతన్య ప్రదర్శని में ज्ञान रत्न చైతన్య ప్రదర్శనలోని అని స్టూడెంట్ అన్నారు. की जो प्रदर्शनी होगी उसमें भी आवेंगे, జ్ఞానరత్నాల ప్రదర్శన ఏదైతే ఉంటుందో దానిలోని కూడా వస్తారు. और तुम्हारे जो चैतन्य चित्र तैयार होंगे, మరియు మీ యొక్క చైతన్య చిత్రాలు ఏవైతే తయారవుతాయో क्या ఏంటి? सबसे पहले कौन सी चित्र तैयार होंगे? అన్నింటికంటే మొదట ఏ చిత్రం తయారవుతుంది? లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణులది అని స్టూడెంట్ అన్నారు. लक्ष्मी के चित्र तैयार होंगे, లక్ష్మీనారాయణ యొక్క చిత్రాలు తయారవుతాయి. त्रिमूर्ति के चित्र तैयार होंगे। త్రిమూర్తి చిత్రాలు తయారవుతాయి. होने हैं कि नहीं होने? అవుతాయా? అవ్వనున్నవా లేక అవ్వనున్నవు కాదా? त्रिमूर्ति का चित्र अगर तैयार नहीं होगा త్రిమూర్తి చిత్రం ఒకవేళ తయారవ్వకపోయినట్లయితే तो ये झंडा कैसे बन गया? అప్పుడు ఈ జెండా ఎలా తయారైపోయింది? इस त्रिमूर्ति की यादगार में ఈ త్రిమూర్తి స్మృతి చిహ్నంలోని झंडा का गीत गाते हैं ना, జెండా యొక్క గీతాన్ని పాడుతారు కదా. विश्व विजय करके दिखला, कपड़े का झंडा विश्व विजय करता విశ్వ है। విజయ కరికే దిఖలావే, వస్త్రం యొక్క జెండా విశ్వ విజయాన్ని చేయిస్తుందా ఏంటి? क्या? చైతన్య कोई चैतन्य वस्त्र है शरीर ఏదో చైతన్యమైన వస్త్రం ఉంది శరీర రూపి, रूपी, जो सारे विश्व के ऊपर विजय అది మొత్తం విశ్వం మీద విజయాన్ని प्राप्त करते हैं। ప్రాప్తించుకుంటారు. तो तुम्हारे पास అయితే మీ उस దగ్గర चैतन्य प्रदर्शनी में ढेर आवे। చైతన్య ప్రదర్శనలోకి చాలా మంది వస్తారు. जड़ चित्रों की प्रदर्शनी की बात नहीं, జడ చిత్రాల ప్రదర్శన యొక్క విషయం కాదు. वो तो एडवर्टाइजमेंट कर करके बुलाते हैं, వారైతే అడ్వర్టైజ్మెంట్ ని చేసి చేసి పిలుస్తారు. पंपलेट छपाते हैं, పాంప్లెంట్స్ ని ముద్రిస్తారు, अखबारों में एडवर्टाइजमेंट डालते हैं, పేపర్లోని అడ్వర్టైజ్మెంట్ ని వేస్తారు, रेडियो में వేయిస్తారు, एडवर्टाइजमेंट डालते हैं, तब आते రేడియోలోని అడ్వర్టైజ్మెంట్ ని వేయిస్తారు, అప్పుడు వస్తారు. हैं। तुम्हारे पास तो ऑटोमेटिक आते మీ जावेंगे దగ్గర అయితే ఆటోమేటిక్ గా వస్తూ వెళ్తారు. जब तुम्हारे चैतन्य चित्र ఎప్పుడైతే మీ యొక్క చైతన్య చిత్రాలు तैयार हो जाएंगे, తయారైపోతాయో बहुत आवेंगे। చాలా మంది వస్తారు. मंदिरों में भी बहुत सर्विस हो सकती है, మందిరాలలోని కూడా చాలా సర్వీస్ అవ్వగలుగుతుంది. क्योंकि मंदिर तो यादगार है। ఎందుకంటే మందిరాలు అయితే స్మృతి చిహ్నాలు అయ్యాయి. परंतु मंदिरों में सर्विस करने के लिए कोई जाता ही नहीं है। కానీ మందిరాలకి సర్వీస్ ని చేయడం కోసం ఎవరు వెళ్ళనే వెళ్ళరు. क्या ఏంటి? मंदिर में सर्विस करने के लिए कोई नहीं जाता। वेद की ब्राह्मणों की दुनिया के मंदिर है, బేహద్దు బ్రాహ్మణ ప్రపంచం యొక్క మందిరం ఏదైతే ఉందో तो कोई सेवा करने जाता है अभी? దానిలోని సేవని చేయడం కోసం ఎవరైనా వెళ్తారా? ఇప్పుడు नहीं जाता। कोई जा रहा है? इस क्लास में कोई बैठा है? ఎవరైనా వెళ్తున్నారా? ఈ క్లాస్లో ఎవరైనా కూర్చొని ఉన్నారా? जाता है? వెళ్తున్నారా? हैं? जाते हैं तो बाबा तो వెళ్ళేవారిమి అని స్టూడెంట్ అన్నారు. जाना है, బాబా అయితే అంటున్నారు వెళ్ళాలని. जाना है लेकिन लेकिन नहीं जाते क्यों जाते। नहीं? వెళ్ళాలి కానీ వెళ్ళడం లేదు అని స్టూడెంట్ అన్నారు. వెళ్తున్నారా లేక వెళ్ళడం లేదా? हैं? ओ मंदिरों के पंडित पुजारी बड़े तो साथ रहते हैं। ఆ మందిరం యొక్క పూజారులు ఎవరైతే ఉన్నారో వారు पंडित पुजारी बड़े तो साथ रहते हैं। ఆ మందిరం యొక్క పండా పూజారులు ఎవరైతే ఉన్నారో వారు చాలా తుంటరి వారయ్యారు. कोई जाता ही नहीं मंदिरों में जाकर ఎవరు వెళ్ళనే వెళ్ళరు. की गई इस सर्विस का बाबा को समाचार लिखना चाहिए। మందిరంలోకి వెళ్ళి సర్వీస్ని చేసి బాబాకి సమాచారాన్ని వ్రాయాలి. कि हमने इस मंदिर में जाकर के ఏమనంటే మేము ఈ మందిరానికి వెళ్ళి बाबा ये सर्विस की। బాబా మేము ఈ సర్వీస్ని చేశాము.
फिर बाबा भी वाणी में समझाते हैं। మళ్ళీ బాబా కూడా వాణిలోని అర్థం చేయిస్తారు. सर्विस की बहुत महिमा है, సర్వీస్ది చాలా మహిమ ఉంది. परंतु ऐसा समाचार कोई मुश्किल देते हैं। కానీ అటువంటి సమాచారాలని చాలా అరుదుగా ఇస్తారు. या ఏంటి हमने इस मंदिर में जाके सेवा की, ఏమనంటే మేము ఈ మందిరానికి వెళ్ళి సేవని చేశాము అని. बैठ पर जाकर के समझाना चाहिए। బ్యాజ్ మీద వెళ్ళి అర్థం చేయించాలి. क्या ఏంటి जो बुद्धरूपी पॉकेट में चैतन्य त्रिमूर्ति शिव का बैज पड़ा हुआ है, తురుపి పాకెట్లోని చైతన్య శివుని యొక్క చిత్రం ఏదైతే పడి ఉందో, लक्ष्मी नारायण का बैज पड़ा हुआ है, లక్ష్మీనారాయణుల యొక్క బ్యాజ్ ఏదైతే పడి ఉందో, जो जानकारी बुद्धि रूपी पॉकेट में है, ఆ ఏదైతే పరిచయం బుద్ధి రూపి పాకెట్లోని పడి ఉందో, वो वहाँ मंदिर में जाकर के అది అక్కడ మందిరానికి వెళ్ళి उन भक्तों को ఆ భక్తులకి समझाना चाहिए। అర్థం చేయించాలి. प्रजापिता ब्रह्मा सो तो जरूर मनुष्य होगा, ప్రజాపిత బ్రహ్మ సో అదైతే మనుష్యుడై తప్పకుండా ఉంటారు. प्रजा कहाँ होती है? ప్రజలు ఎక్కడుంటారు? मनुष्य सृष्टि पर प्रजा होती है మనుష్య సృష్టి మీద ప్రజలు ఉంటారా, या देवताई सृष्टि पर प्रजा होती లేక है? దేవతాయి సృష్టిలోని ప్రజలు ఉంటారా? మనిషి దృష్టి మనుష్య సృష్టిలోని అని స్టూడెంట్ అన్నారు. होती तो दोनों जगह, ఉండడానికైతే రెండు చోట్ల ఉంటారు. क्या? ఏంటి लेकिन కానీ भगवान आते हैं कलयुग के अंत में। భగవంతుడు వస్తారు కలియుగం అంతంలోని. कलयुग त्रेता में उनको आने की दरकार, देवताओं की दुनिया में आने की दरकार नहीं। యుగం త్రేతాయుగంలో వారికి రావలసిన, దేవతల యొక్క ప్రపంచంలోకి వారికి రావలసిన, సత్యుగం త్రేతాయుగంలోని దేవతల యొక్క ప్రపంచంలోకి వారికి రావాల్సిన అవసరం అనేది లేదు. वो जब आते हैं వారు ఎప్పుడైతే వస్తారో तो कलयुग के अंत में सारी मनुष्य सृष्टि प्रजा ही प्रजा होती है। అప్పుడు प्रजा का కలియుగం అంతంలోని మొత్తం మనుష్య సృష్టి అంతా ప్రజలే ప్రజలుంటారు. प्रजा का ऊपर प्रजा का राज्य हो जाता है। ప్రజల మీద ప్రజల యొక్క రాజ్యం ఉంటుంది. तो सारी मनुष्य सृष्टि जो प्रजा है మొత్తం అయితే మనుష్య సృష్టి అంతా ఏదైతే ప్రజలు ఉన్నారో उसका कोई पिता भी तो होगा ना, వారి యొక్క ఎవరో తండ్రి కూడా ఉంటారు కదా, वो भी तो मनुष्य होगा। వారు కూడా మనుష్యుడై ఉంటారు కదా. मनुष्यों का पिता मनुष्य, మనుష్యుల యొక్క తండ్రి మనుష్యుడు. परम पिता परमात्मा ने ब्रह्मा विष्णु शंकर को रचा। పరంపిత పరమాత్మ బ్రహ్మ విష్ణు శంకరులని రచించారు. कहाँ से रचा? ఎక్కడి నుండి రచించారు? कोई ऊपर से रच के लाए क्या? ఎవరినైనా పైనుంచి రచించి తీసుకొచ్చారా ఏంటి? इसी साकार सृष्टि में से ఇది సాకార సృష్టిలో నుండి कोई तीन ఎవరో ముగ్గురు श्रेष्ठ आत्माओं को चुना శ్రేష్టమైన ఆత్మలని ఎన్నుకున్నారు. और उनके टाइटल మరియు వారి యొక్క तैयार हो गए। क्या? టైటిల్లు తయారైపోయాయి. ఏంటి? ये ब्रह्मा, వీరు బ్రహ్మ, ये विष्णु, వీరు విష్ణువు, ये शंकर। వీరు శంకరుడు. तुम बच्चे जानते हो పిల్లలైన మీకు తెలుసు कि इनमें प्रवेश करके तुम बच्चों को ज्ञान दे रहे हो। వీరిలోని ప్రవేశించి పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఎనిమిది ఇస్తున్నారు. ప్రవేశించి. ఎవరిలోని ప్రవేశించి? బ్రహ్మ మరియు ప్రజాపితలోని అని స్టూడెంట్ అన్నారు. ब्रह्मा में और బ్రహ్మలోని మరియు प्रजापिता ब्रह्मा में प्रवेश करके ప్రజాపిత బ్రహ్మలోని ప్రవేశించి बच्चों को ज्ञान दे रहे हैं। स्वर्ग की పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. स्थापना कर रहे हैं। స్వర్గం యొక్క స్థాపనని చేస్తున్నారు. ये सब बच्चे तो अच्छी रीति नहीं समझा सकेंगे। ఈ పిల్లలు అందరూ అయితే మంచి రీతిలోని అర్థం చేయించలేరు. क्या? ఏంటి? कि इनमें प्रवेश करके ज्ञान दे रहे हैं का मतलब क्या होता है? వీరిలో ప్రవేశించి జ్ఞానాన్ని ఇస్తున్నారు అనే దాని యొక్క అర్థం ఏంటి అనేది. इनमें माना వీరిలోని అంటే प्लूरल, ప్యూరల్ बहुवचन। బహువచనం. इनमें माने कौन? వీరిలోని అంటే ఎవరు? इनमें प्रवेश करके ज्ञान दे रहे हैं। వీరిలోని ప్రవేశించి జ్ఞానాన్ని ఇస్తున్నారు.
मैंने अकेले ब्रह्मा में प्रवेश करके नहीं, అనగా ఒంటరిగా బ్రహ్మలోనే ప్రవేశించి కాదు. प्रजापिता ప్రజాపిత ब्रह्मा भी है బ్రహ్మ तो కూడా ఉన్నారు, అప్పుడు ब्रह्मा भी है, బ్రహ్మ కూడా ఉన్నారు. दोनों में प्रवेश करके ज्ञान देते हैं। ఇద్దరిలోని ప్రవేశించి జ్ఞానాన్ని ఇస్తారు. ब्रह्मा में प्रवेश करते हैं तो बेसिक नॉलेज देते हैं, బ్రహ్మలో ప్రవేశించినట్లయితే బేసిక్ నాలెడ్జ్ని ఇస్తారు. और प्रजापिता ब्रह्मा में प्रवेश करते हैं तो అప్పుడు మరియు ప్రజాపిత బ్రహ్మలోని ప్రవేశించినట్లయితే అప్పుడు एडवांस नॉलेज। అడ్వాన్స్ నాలెడ్జ్ని ఇస్తారు. तो ये बातें अच्छी रीति सभी बच्चे नहीं समझा सके। అయితే ఈ విషయాలన్నింటినీ పిల్లలందరూ మంచి రీతిలోని అర్థం చేయించలేరు. कि बहुत डर बुद्धि बच्चे हैं, బాబాకి తెలుసు చాలా డల్ బుద్ధి పిల్లలు కూడా ఉన్నారని. सर्विस करने वालों की ओर तो सर्विस करने वालों की और सर्विस न करने वालों की भेंट సర్వీస్ని చేసేటటువంటి వారి యొక్క మరియు సర్వీస్ని చెయ్యలేనటువంటి వారి యొక్క వారితో పోల్చుకుంటే तुम कर सकते हो। వారిద్దరి యొక్క పోలికల్ని మీరు చెయ్యొచ్చు. कौन सर्विसेबल है ఎవరు సర్వీసేబుల్ అయ్యారు और कौन మరియు ఎవరు सर्विसेबल नहीं है। సర్వీసేబుల్ కారో. जो सर्विसेबल है ఎవరైతే సర్వీసేబుల్ ఉన్నారో उनको बाप याद करते हैं, వారిని తండ్రి స్మృతి చేస్తారు. और जो सर्विस नहीं करते हैं మరియు ఎవరైతే సర్వీస్ని చెయ్యరో उनको कौन याद करता వారిని ఎవరు స్మృతి చేస్తారు? है? राक्षस नहीं, माया याद माया याद करती है। స్టూడెంట్ ఏదో అన్నారు, బాబా కాదు మాయ జ్ఞాపకం చేసుకుంటుంది. जो सर्विस फील्ड में रहते हैं ఎవరైతే సర్వీస్ ఫీల్డ్లోనే ఉంటారో वो बाप उनको याद करता है। వారిని తండ్రి స్మృతి చేస్తారు. तो जब बाप उनको याद करेगा तो माया की అయితే ఎప్పుడైతే తండ్రి వారిని స్మృతి చేస్తారో అప్పుడు మాయకి प्रभाव से ప్రభావం నుండి बचे रहते हैं। రక్షింపబడి ఉంటారు. और जो सर्विस फील्ड में नहीं रहते మరియు हैं ఎవరైతే సర్వీస్ ఫీల్డ్లోనే ఉండరో उनके ऊपर बाप का प्रभाव, వారి మీద తండ్రి యొక్క ప్రభావం, बाप की छत्र छाया रहती नहीं, बाप తండ్రి యొక్క ఛత్రఛాయ వారి మీద ఉండదు, उनको याद करता नहीं, తండ్రి వారిని స్మృతి చెయ్యరు. इसलिए माया उनको फट से అందువలనే మాయ వారిని వెంటనే पकड़ लेती। పట్టేసుకుంటుంది. बाबा जानते हैं బాబాకి తెలుసు कि ये समझा नहीं सकते, వీరు అర్థం చేయించలేరు. जो नहीं समझा सकते हैं वो तो ब्रह्मा कुमार कुमारी की और ही आबरू गवाएंगे। ఎవరైతే అర్థం చేయించలేరో వారు ఇంకా బ్రహ్మ కుమార్ కుమారీల యొక్క గౌరవాన్ని పోగొట్టిన వారు అవుతారు. वो कहते हैं కొంతమంది అంటారు हम यहाँ पर नहीं रहेंगे, మేము ఇక్కడ ఉండము. क्या ఏంటి? वो कहते हैं हम यहाँ पर नहीं रहेंगे, కొందరు అంటారు మేము ఇక్కడ ఉండము, हम इस सेंटर पर रहेंगे। మేము ఈ సెంటర్లోనే ఉంటాము, इस सेंटर पर नहीं ఈ रहेंगे సెంటర్లోనే ఉండము. तो भी बाबा समझ जाते हैं। అయినా కూడా బాబా అర్థం చేసేసుకుంటారు. क्या ఏంటి? आबरू गंवाने वाले ये डल हेडेड है, వీరు గౌరవాన్ని పోగొట్టేవారు అని స్టూడెంట్ అన్నారు. ఏమనంటే వీరు డల్ హ్యాండెడ్ అయ్యారని. कुकवंशावली है, వంశావళీలు అయ్యారు. इनकी किसी देहधारी में प्रीति नहीं लगी हुई है, వీరికి ఏదో దేహదారి మీద ప్రీతి అనేది పెట్టబడి ఉంది. इसलिए कहते हैं हम इस सेंटर में नहीं रहेंगे, उस सेंटर में रहेंगे। అందువలనే అంటారు మేము ఈ సెంటర్లో ఉంటాము, ఆ సెంటర్లో ఉండమని. तो डल हेडेड हुए ना అయితే డల్ హెడెడ్ అయ్యారు కదా. बच्चों को, तो పిల్లలకైతే ऑल राउंड सर्विस करनी है, ఆల్ రౌండ్ సర్వీస్ ని చెయ్యాలి. जहाँ पर भी सर्विस मिले ఎక్కడైతే సర్వీస్ లభిస్తుందో वहाँ पर भी चले जाना चाहिए, అక్కడికి వెళ్ళిపోవాలి, लग जाना चाहिए। అందులోని ఇమిడిపోవాలి. सेंटर छोड़कर సెంటర్ని విడిచిపెట్టి तुम चली जाओगी, మీరు వెళ్ళిపోయినట్లయితే इसलिए ट्रांसफर करते हैं ना, ఎవరినైనా ట్రాన్స్ఫర్ చేస్తారు కదా, तो
तो मना कर देते हैं, అప్పుడు हम नहीं जाएंगे उस सेंटर में। నిషేధించేస్తారు ఏమనంటే మేము అక్కడికి వెళ్ళమని. बाबा कहते तुम सेंटर छोड़कर चली जाओगी బాబా అంటారు మీరు సెంటర్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లయితే तो क्या तुम्हारे बिना ये जिज्ञासु ढेर हो जाएंगे। ఏంటి అప్పుడు మీరు లేకుండా ఈ సెంటర్లోని స్టూడెంట్స్ ఎక్కువ మంది అయిపోతారా? नहीं, లేదు. आपस में ही क्लास नहीं चला सकते हैं तो बाकी क्या रहा। పరస్పరమే ఒకవేళ క్లాసుని నడిపించలేనట్లయితే ఇంకా మిగతాది ఏంటి? तो जो कुछ भी अभी तक सीखा అయితే ఏదైతే ఇంతవరకు నేర్చుకున్నారో तो सब फेल हो गए। అదంతా ఫెయిల్ అయిపోయింది. मान लो ब्राह्मणी से कोई सेवा लेते रहे सेंटर में, అనుకోండి బ్రాహ్మణితోని ఏదైనా సేవని తీసుకుంటూ ఉన్నారు సెంటర్లోని कई सालों तक, చాలా సంవత్సరాల వరకు, और ब्राह्मणी को ट्रांसफर कर दिया మరియు బ్రాహ్మణిని అక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేసేశారు. और सब अपने अपने घर बैठ गए। మరియు అందరూ తమ తమ ఇళ్లల్లో కూర్చుండిపోయారు. तो इसका मतलब सब डल हेडेड स्टूडेंट्स हैं। దీని అర్థం అప్పుడు అందరూ డల్ హ్యాండెడ్ స్టూడెంట్స్ అయ్యారా या होशियार बुद्धि है? లేక తెలివైన బుద్ధి కలిగిన వారయ్యారా? सब डल हेडेड। అందరూ డల్ బుద్ధిలయ్యారు. अरे कोई तो ऐसा निकलना चाहिए जो क्लास चलावे। అరే ఎవరైనా అటువంటి వారు వెలువడాలి కదా, ఎవరైతే క్లాస్ను నడిపించేవారై ఉంటారో. गीता पाठशाला बैठ करके जमावे। గీతా పాఠశాలని కూర్చొని తయారు చేసే విధంగా तो सीखा और क्या किया? అయితే నేర్చుకున్నారా లేక ఏం చేశారు? विघ्न भी अनेक प्रकार के पड़ते हैं। విఘ్నాలు కూడా అనేక ప్రకారాలైనవి పడతాయి. अबलाओं पर कितने प्रकार के अत्याचार देखे जाते हैं। అబలల మీద ఎన్ని ప్రకారాలైన అత్యాచారాలని చూడడం జరుగుతుంది. ये भी गाया हुआ है। ఇవి కూడా గాయనం చేయబడ్డాయి. एक बात में बड़ी समझ चाहिए। ప్రతి ఒక్క విషయంలోని చాలా తెలివి అనేది కావాలి. तुम कोई को भी खुदा का परिचय दे करके काम निकाल सकते हो। మీరు ఎవ్వరికైనా ఖుదా భగవంతుని యొక్క పరిచయాన్ని ఇచ్చి పనిని తీసుకోవచ్చు, చేయించుకోవచ్చు. क्या ఏంటి? कोई ईश्वरीय सेवा करानी है, ఏదైనా ఈశ్వరీయ సేవని చేయించుకోవాలి. तो ईश्वरीय सेवा जिससे करानी है, అయితే ఈశ్వరీయ సేవని ఎవరి ద్వారానైతే చేయించుకోవాలో, कोई बड़ा ऑफिसर है समझो, उससे ईश्वरीय सेवा करानी है, ఎవరైనా పెద్ద ఆఫీసర్ ఉన్నారు అనుకోండి, వారి ద్వారా ఈశ్వరీయ సేవని చేయించుకోవాలి అంటే तो उसको परिचय देने लगो। అప్పుడు వారికి పరిచయాన్ని ఇవ్వడం మొదలుపెట్టేయండి. ईश्वरीय ज्ञान का परिचय देने लग पड़ेंगे तो भी वो खुश हो जाएंगे। ఈశ్వరీయ సేవ యొక్క పరిచయాన్ని ఇచ్చినట్లయితే అయినా కూడా వారు సంతోషిస్తారు. और यज्ञ का काम మరియు యజ్ఞం యొక్క పని कर देगा। చేసేస్తారు. खुदा है ऊंचे ते ऊंचे, समझाओ। ఖుదా అయ్యారు, భగవంతుడయ్యారు, ఉన్నతుడు. వారికి అర్థం చేయించండి. उनको ही पतित पावन रहम दिल कहा जाता है। వారిని పతిత పావనుడు, దయాహృదయుడు అని అంటారు. जो ऊंचे ते ऊंचे हैं, ఎవరైతే ఉన్నతుడు ఉన్నారో वो ही बहिष्ठ में ले जाने वाला है। వారే బహిస్థలోకి తీసుకొని వెళ్ళేటటువంటి వారు అయ్యారు. कौन? ఎవరు? खुदा। ఖుదా. उसके सिवाय और कोई बहिष्ठ में ले नहीं जा सकता। వారు తప్ప ఎవ్వరూ కూడా బహిస్థలోకి తీసుకొని వెళ్ళలేరు. वो अल्लाह कहते हैं। వారిని అల్లాహ్ అని అంటారు. क्या कहते हैं कि मुझे ఏమంటారు? याद करो तो तुम मेरे पास మీరు నన్ను స్మృతి చెయ్యండి, आ जाओगे। అప్పుడు నా దగ్గరికి వచ్చేస్తారు. इस दुनिया से छूटने के लिए ఈ ప్రపంచం నుండి వెళ్ళడం కోసం, విముక్తి అవ్వడం కోసం अल्लाह को याद करते हैं। అల్లాహ్ని స్మృతి చేస్తారు. सच में तो సత్యుగంలోనైతే कोई याद नहीं करते हैं। ఎవ్వరూ స్మృతిని చెయ్యరు.
सतयुग की तो स्थापना हो रही है, సత్యుగం యొక్క స్థాపన అవుతుంది. वहाँ कोई अल्लाह को याद नहीं करता। అక్కడ ఎవ్వరూ అల్లాని స్మృతి చెయ్యరు. और यहाँ शैतानी राज्य में सब अल्लाह को याद करते हैं। మరియు ఇక్కడ సైతానీ రాజ్యంలోని అందరూ అల్లాని స్మృతి చేస్తారు. उल्टा ही रास्ता बताने वाले नंबर 1 शैतान है। వ్యతిరేకమైన మార్గాన్ని చెప్పేటటువంటి వారు నెంబర్ 1 సైతానులయ్యారు. उल्टा रास्ता क्या ఏంటి? उल्टा रास्ता बनाना नंबर 1 छोटा। सदगति करने वाले भगवान के लिए कह देते हैं कि वो कुत्ते बिल्ले सब में परमात्मा है। సద్గతిని చేసేటటువంటి భగవంతుని కోసం అనేస్తారు. వారు కుక్క పిల్లి అందరిలోని భగవంతుడు ఉన్నారని. तो उल्टा ही रास्ता बताया ना, అయితే వ్యతిరేకమైన మార్గాన్ని చెప్పారు కదా, इसलिए उनका नाम हिरण्यकश्यप रखा। అందువలనే వారి యొక్క పేరుని హిరణ్యకశ్యపుడు అని పెట్టారు. क्यों उल्टा रास्ता बताते हैं? ఎందుకంటే వ్యతిరేకమైన మార్గాన్ని చెబుతారు. ये सब बातें बाप बेट ఈ समझाते हैं। విషయాలన్నింటినీ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. बुद्धि में भी नंबरवार ही बैठता है। బుద్ధిలోని కూడా నెంబర్ వారుగానే కూర్చుంటుంది. जो समझते होंगे ఎవరైతే అర్థం చేసుకుంటారో वो फिर दूसरों को समझाएंगे। వారు మళ్ళీ వేరే వారికి కూడా అర్థం చేయిస్తారు. ओम ఓం శాంతి. విసిడి నెంబర్ 476, కోయల్ పాలెం, తమిళనాడు. ఓం శాంతి.